అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సపోర్ట్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గ తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే, మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా. ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా. డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. ఎస్, నేను ఒకప్పుడు ఏం చెప్పాను, ఒబేసిటీ షుగర్ చెప్పాను. ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను. ఒళ్ళు తగ్గటమే మేజర్గా, ఆ తర్వాత షుగర్, మా అయితే బీపీ, థైరాయిడ్ లాంటి ఇదని, సోరియాసిస్ లైట్గా. ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు? క్యాన్సర్, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, ఎంసీటీడీ, షార్ప్ సిండ్రోమ్, చాలామంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు, డెర్మటోమైసైటిస్, ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు, క్రానిక్ డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజులు, కిడ్నీ ఫెయిల్యూరు, ఎండ్ స్టేజ్ రేనల్ డయాసిస్ ఉన్నాళ్ళు, కిడ్నీలు షింక్ అయిపోయినాళ్ళు. చాలా మంది తెలియక కిడ్నీలు షింక్ అయిపోయి పెరగదంటారు, చక్కగా పెరుగుతుంది కిడ్నీ సైజ్. దెబ్బ తగ్గుతాయి. ఎన్ని కావాలంటే ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్, అన్ని సెట్ అవుతాయి అమ్మా. ఎందుకు? సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు. సిటీ కాల్షియం స్కోర్ 5673.9 నుంచి 768కి ఒక 2 months వెళ్ళిపోయింది. అది బైపాస్ చేయకపోతే చచ్చిపోతారన్నారు. 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 400+ వచ్చేసింది 1 monthలో. 983 ఉండే టోటల్ కొలెస్ట్రాల్ 300+ వచ్చింది. అట్లనే హెచ్డిఎల్ మూలకు వచ్చిన ముసలమ్మ కూడా 100 దాటుతాయి. ఏం కావాలి? గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా, అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా, పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్ని అసలు తగ్గదని చెప్తారు. స్లీప్ స్టడీలు తెలిసింది. సిప్యాప్ బైప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటకు పారించి 4 రోజులు రెడీ చేయించాను. 68కి వచ్చింది. స్లీప్ స్టడీలు అంతా పోయింది. హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇది వైద్యశాస్త్రంలో ఒక మిరకిల్. అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్క డేట్ సెట్ చేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేకును కొరుకు తినేస్తాయింది. 4700 ఉండే కాల్షియం ట్రైగ్లిజరైడ్స్ 0 అయిపోతున్నాయి. మొన్న మధ్య పాప టైప్ 1 డయాబెటీస్కి వస్తే మెల్లకను 4 రోజుల్లో పోయింది. స్పష్టంగా మెల్లకను పోయింది. మిరకిల్స్ జరుగుతున్నాయి. స్పెరమ్ కౌంట్, మన ఒక అతను వచ్చాడు అజుస్పెర్మియా అని, అతను పెళ్ళైన దగ్గర నుంచి 7 సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ 0. ఎన్ని హాస్పిటల్ తిరిగినవలా దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది. సోరియాసిస్ ఎగ్జిమా 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేదా 40 ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే 1 కిలో పొట్టు వెళ్తుంది. ఆ ప్లేస్లో వెనకమల ఓడవాలి వెనకమల. అలాంటి పరీక్షకి 17 ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ 1 or 2 months అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇవన్నీ 8 ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు వేల మంది నిలబడిపోయింది. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 kgs తగ్గాను అనుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఇది కూడా చెప్పు, 50 kgs తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తున్నాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చిన పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసి సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాక జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 ఏళ్ళు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేయర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేయర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎండటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేయర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసేసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి. ఇవట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్ట్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి
మన అలా గాల్ బ్లాడర్ ఇస్తుంది, ఆ తర్వాత ప్యాంక్రాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది లీటర్నర ఇస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు దాగే 7-8 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా, 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చారే, మీరు సచ్చారే. డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తా నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, నేచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, ఇలా చేసుకో. పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి, బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చివేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. ఎంత గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటిలో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకి జాంకాయ ఉంది, మనకి యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గప్పు పడుకుని సచ్చూరుకుంటాడు, లేదా ఆడు సొక్కది తాడు వస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషన్ అనే న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు, వంకాయలు వేసి ఒక ఫ్రైగా కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటారు అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా తెల్లారులేస్తే. చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్. సేమ్ క్వశ్చన్, 300 గ్రాముల ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిన దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడిగుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగు ఉందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండగ చేసుకోండి అని చెప్పటం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండిరా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు చెప్పండిరా. ఒకటి పేరు చెప్పండి అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు.
కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు. దానికంటే ఒరిజినల్ నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు. నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్క కళ్ళింటూ నెయ్యి కాస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలుగా ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మిషన్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా? ఒక పుల్లగా ఒక రసం ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపోతుంది. అదేంటి ఇదే కాయ అలా ఎలా అయింది? ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్? నా కొబ్బరి పాలు ఇక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి. మిగిలిన కాయలు ఎండబెట్టండి. చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి. చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి. అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ డైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు ఆ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. దేనికి? అందులో మోనోటెర్పనాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. మెదడు కామ్నెస్, ప్రశాంతతనిస్తుంది. అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్, ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములో కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఒక రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరవుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరు మోడర్న్ తొక్కలో దిగేం రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కానీ పెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కానీ పెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నావు పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కక్కుర్తిపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలుడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు. అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంది. మీకట్టు నిలబడద్దురా? నిలబడటం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. విఆర్కే డైట్లో ఉండేవి ఏంటి, అసలు ఉండనివి ఏంటి? విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నాయి అద్భుతమని, తినద్దన్నాయి కూడా అద్భుతమని. పొద్దున్న లేసి 1 గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? చెప్పు.
మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా, మంచిదన్నావుగా, ఎందుకు నడవు? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడకెప్పుడు మంచిదే. నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు, కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దండి, అంతేగాని చెడ్డైన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం, ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే అది ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది, మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా? చెప్పు. అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకి అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, డైట్ చేయాలనుకునే వాళ్ళు, నేను వెయిట్ తగ్గాలి డైట్ చేద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు ఎక్కువగా లిక్విడ్ డైట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు సార్. లిక్విడ్ డైట్ అనగానే జ్యూసులు తాగడము, ఫుడ్ అనేది కంప్లీట్గా స్కిప్ చేయడము. నిజంగా ఏ జ్యూస్ తాగాలి? ఫ్రూట్ జ్యూసెస్ తాగాలా లేదంటే జావ రూపంలో ఏమైనా తాగాలా? ఈ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి సార్. నిజంగా లిక్విడ్ డైట్ అనేది ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి? నా డైట్ గురించి తెలిసిన జ్యూస్ అంటే ధైర్యం చేయడు. జ్యూస్ లేదమ్మా నా డైట్ లో, జ్యూస్ లేదు, సూప్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, కన్ఫ్యూజ్ అమ్మాక. సూప్స్ నిజాన్ని నేను కూడా లిక్విడ్ ఫాస్టింగ్ అంత ప్రిఫర్ చేయట్లేదు. అంటే ఏమవుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 150 కిలోలు 160 కిలోలు ఉన్నాడు, ఏదైనా టార్గెట్లో నెలకు 30 తగ్గాలి 35 తగ్గాలి అనుకున్నప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ ఇస్ ఫైన్. అంటే నిజాన్ని చాలా మంది లిక్విడ్ ఫాస్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. నిజాన్ని 2 మీల్ డైటు, 1 మీల్ డైటు, లిక్విడ్ ఫాస్టింగ్ 3 ఒకటే. కాకపోతే కొంచెం త్వరగా రిజల్ట్ వస్తుంది, అంతే తేడా. రిజల్ట్ అయితే వస్తుంది అల్టిమేట్గా నువ్వు వెళ్ళే వాహనం స్పీడ్ని బట్టి. చివరి సైకిల్ అయినా, స్కూటర్ అయినా, కార్ అయినా చివరికి ఓకే వెళ్తాయి కదా, జాగ్రత్త కదా, దేని కంఫర్ట్ దానికి ఉంటుంది కదా, అలా అనమాట. సో లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటంటే నేను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. 1 మీల్ కంఫర్టబుల్. ఎందుకంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్లో చాలా బాగా తగ్గుతారు. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ బాగా తగ్గటం అంటే ఎలా అంటే 150 కిలోలు ఉన్నాడు రోజు 2 కిలోలు తగ్గచ్చు, 70 కిలోలు ఉన్నాడు రోజుకు 2 కిలోలు తగ్గడుగా. ఇక్కడ ఎవడో స్థాయిని పట్టాడు. ఇప్పుడు నువ్వు ఒక 10 కిలోలు తగ్గాలన్న టార్గెట్, నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే రోజుకు ఒక 300 to 400 గ్రామ్స్ తగ్గుతావు. అది అదే 150 కిలోలు 2 కిలోలు తగ్గుతాడు. వెయిట్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు కూడా వెయిట్ని ఒకరితో కంపేర్ చేయొద్దు. అసలు నా పక్కన అమ్మాయి ఇలా తగ్గింది, 20 కిలోలు నెల రోజులు తగ్గింది కాబట్టి నేను 10 కిలోలు 2 నెలలు తగ్గలేదేంటి, లేదు, నువ్వు ఇంకా బాగా తగ్గినట్టు. వేలు ముద్ర ఎలా డిఫరెంట్, ప్రతి మనిషి డిఫరెంట్, గుర్తుపెట్టుకో. ఎవడది ఆడిదే. రెండోది ఏంటంటే చాలామంది చేసే తప్పు కూడా, వెయిట్ లాస్లో అత్యధిక మంది చేసే తప్పు, వెయిట్ ఎలా తగ్గుతుంది అనుకుంటారు. రోజు పొద్దున్న లేవటం మెషిన్ ఎక్కటం, పొద్దున్న లేవటం మెషిన్ ఎక్కటం. ఇక్కడ పొద్దున్నే మెషిన్ ఎక్క చూసుకునే వరకు వాళ్ళకి ఆత్రం ఆగదు. తీరా చూస్తే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలా తగ్గుతారు వాళ్ళు పెరుగుతారు. పెరిగగానే ఇక వాళ్ళకి గుండె దెబ్బ పట్టుకుంటుంది. అదేంటి మొన్నటికంటే బాగా నిన్న చేశాను అయినా ఎందుకు తగ్గాను. వీళ్ళు ఎక్కడ తప్పు మిస్టేక్ అవుతున్నారంటే అసలు డైట్ చేసినప్పుడు కానీ మన డైట్, ముఖ్యంగా మన డైట్లో ఎక్కడైనా వెయిట్ లాస్ అనేది ఇలా ఉండదు, ఎప్పుడు ఇలా ఉండదు. ఇలా 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 ఉంటా ఓవరాల్గా తగ్గుతుంది. అప్ అండ్ డౌన్ ఇవాళ 2 కిలోలు తగ్గుతావు, నెక్స్ట్ 1.5 కిలో పెరుగుతావు, ఆ తర్వాత 30 కిలో తగ్గుతావు, 1/2 కిలో పెరగచ్చు. సో ఇలా ఓవరాల్గా వెళ్తుంది. అందుకని నేను నా డైట్ చేసే వాళ్ళకి కానీ లేదా ఏదైనా ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మీరు పొద్దున్నే ఒక ఆదివారం నాడు పొద్దున్నే మంచం దగ్గరనే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నైటీతో నువ్వు ఇప్పుడు బరువు చూసుకోమ్మా. నెక్స్ట్ ఆదివారం నువ్వు మళ్ళీ మంచం దగ్గరనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి
మళ్ళీ చూసుకో. ఓకే. ఇంతే లెక్క అంతే. నువ్వు ఏ మిషన్ మీద చూసావు ఆ మిషన్ మీద చూసుకో. సేమ్ మిషన్. అంతేగాని నువ్వు నీ ఇంటి దగ్గర మిషన్ చూసుకుంటావు, నా దగ్గర రామకృష్ణ వెళ్తాను మిషన్ దగ్గర వస్తావు, 3 కిలోలు తేడా వచ్చేస్తాను నీకు, నువ్వు కంగారు పడిపోతావు, తగ్గాను పెరిగాను ఏదైనా. అలా జరగదు. ప్రపంచంలో అన్ని మిషన్లు తప్పే, అన్ని మిషన్లు కరెక్టే. అర్థమైందా? సో టైమ్స్ కూడా అంతే, అన్ని కరెక్టే అన్ని తప్పే అన్నట్టు. మనం ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఎవరు నిర్ధారించలేరు, మిషన్లు రకరకాలు చూపిస్తాయి కాబట్టి. కాబట్టి మనం ఒక మిషన్ నమ్ముకుని ఆ మిషన్ ఇప్పుడు ఎంత చూపించింది, నెక్స్ట్ ఎంత చూపిస్తుంది, ఇలా తేల్చుకోండి. అలానే మన డైట్ ప్రోగ్రాంలో వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి 2 మీలు 1 మీలు లిక్విడ్ ఫాస్టింగ్ ఉన్నాయి. సో 2 మీలు దీన్ని తీసుకెళ్ళంటే ఇప్పుడు సపోజ్ నీకు చెప్పాము, నువ్వు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నావు, నీకు 2 పూట్ల తినాల్సి వస్తుంది, నువ్వు టీచర్వి లేకపోతే ఒక యాంకర్వి, నీకు తినాలి అంటే ఎనర్జీ సరిపోదు, నీ ఫీలింగ్ అంతే, నిజానికి ఎనర్జీ సరిపోతుంది ఫీలింగ్ అనుకో, అప్పుడు 2 మీలు తీసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఒక 200 గ్రాముల నుంచి 300 గ్రాములు తగ్గుతావు అనుకో. లేదు నువ్వు 1 మీల్ తీసుకోవచ్చు. ఎక్కువ మంది నేను ప్రిఫర్ చేసేది 1 మీల్, ఎవరికైనా సరే 1 మీల్ సజెస్ట్ చేస్తాను. 1 మీల్ తీసుకుంటే ఒక 300 to 400 గ్రామ్స్ తగ్గచ్చు అనుకో, ఉదాహరణ చెప్తాను, అది లావుని బట్టి. సో లిక్విడ్ ఫాస్ట్ తీసుకుంటే నువ్వు 500 600 తగ్గుతావు. కానీ వచ్చింది ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు 1 మీల్కు 2 మీల్కి వస్తావు కదా, ఆ పీరియడ్లో అసలు ఏం తగ్గవు. మళ్ళీ నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ వెళ్ళినప్పుడు తగ్గుతావు. ఎక్కువ మందిలో ఇది, నేను ఎక్కువ అందరిలో చెప్పట్లేదు, ఎక్కువ మందిలో. వీలైతే కొంతమందిలో లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంతకాలం రోజు కిలో తగ్గి ఎప్పుడైతే 1 మీల్కి వచ్చారో ఆ 4 రోజుల్లో 2 కిలోలు పెరుగుతారు. సో మళ్ళీ వాళ్ళకి లిక్విడ్కి బాడీ సెట్ అవుతుంది. సో లిక్విడ్ అనేది బాగా హెవీగా ఉబ్బేస్తున్నప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ నేను 2 సందర్భాల్లో సూచిస్తాను. ఒకటి నువ్వు హై మార్బిడ్ ఒబెసిటీ ఉన్నప్పుడు, అప్పుడు మాకు 150-200 కిలోలు ఉన్నాయి, ఒక టార్గెట్లో తగ్గాలి. లేదా ఇప్పుడు నీకే నెక్స్ట్ మంత్ ఒక పెళ్ళికి వెళ్ళాలి, నువ్వు ఆ పెళ్లిలో చాలా అందంగా కనపరచాలని డిసైడ్ అయిపోయావు, నువ్వు మంచి కాస్ట్లీ చీర కొన్నావు, దానికి న్యాయం చేయాలి, ఆ చీరకి నువ్వు న్యాయం చేయాలి. అలాగే ఉంటారు కదా. అది నేను చాలా మంది క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కోసారి నేను అడుగుతాను, డయాబెటీస్కి వచ్చినండి, అమ్మ మీరు బరువు తగ్గుదాం అనుకుంటున్నారా పెరుగుదాం అనుకుంటున్నారా అలాగే ఉందాం అనుకుంటారంట. అసలు అమ్మాయిలో మిగతా 2 క్వశ్చన్లు భరించలేరు. తగ్గుతారా? చాలు సార్ మీరు ఏమైనా చెప్పండి మేము తగ్గుతాం. ఇది ఈ క్వశ్చన్ అసలు ఎంత ఆత్రంగా అంటే, అసలు సన్నగా ఉన్నావు కాబట్టి లేదు సార్ ఒక 3 కిలోలు ఉన్నా కనీసం, లేదమ్మా బాగా సన్నగా ఉన్నావమ్మా పర్లేదమ్మా అన్న, కుదరదు ఇంకా తగ్గాల్సిందే. సరే అది బాగానే ఉంది, సన్నమే అందం అనుకోవద్దు, మొహంలో వర్చస్సు అందం, చిరునవ్వు అందం, అలంకారాలు కాదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ వర్చస్సు అనేది ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి వస్తుంది, అది బయట నుంచి రాదు, మేకప్స్తోనూ షేప్స్తో రాదు. వర్చస్సు అనేది లోపల నుంచి వచ్చిన ఒక యాక్టివ్, ఒక ఆనందకరంగా ఉండే స్వభావం అలవాటు చేసుకున్నాడికి ఆ ఫేస్లో గ్లో తెలుస్తుంది. అయితే సార్ మరి డైట్ చేసే వాళ్ళకి మనకు ఫుడ్ ప్రాపర్గా తీసుకోం కాబట్టి రెగ్యులర్గా అలా ఫుడ్ అలవాటు అయిపోయి తగ్గించేసరికి ఫేస్లో గ్లో పోతుంది కదా సార్ చాలా వరకు. అసలు పోదమ్మా మన డైట్లో. మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గొప్ప రహస్యం చెప్తా. ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు 15 కిలోలు తగ్గాలన్నావు టార్గెట్, నువ్వు ఒక నెల రోజుల్లో 10 కిలోలు తగ్గావు అనుకో, నువ్వు వచ్చి సార్ నేను చాలా త్యాగం చేశాను తినలేదన్నావు అనుకో, ఒట్టి మాట. నువ్వు నెలకు 10 అంటే రోజుకు 300 గ్రాములు కదా తగ్గావు కదా, 300 గ్రాములు నీ మాంసం నువ్వు తిన్నావు, నువ్వు తినంది అక్కడ. నువ్వు కిలో తగ్గాడంటే ఒకడు, ఆ తగ్గిన కిలో మాంసం ఎక్కడికి వెళ్ళింది? పాసులో పోయిందా లేకపోతే మోషన్కి వెళ్ళిపోయిందా? నీకు శక్తిగా ఉపయోగపడింది. నువ్వు ఇక్కడ తింటావు కదా, శక్తి కోసం తింటావు కదా, ఈ శక్తిలో నేను డెఫిసిట్ ఇచ్చినప్పుడు ఈ ప్రోగ్రాంలో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఎంత తగ్గావో అంత బరువు గల కండని నీ దగ్గర నుంచి తీసుకుని స్వయంగా తింది, నువ్వు తిన్నది ప్లస్ ఇది కలిపితే నీ బిఎంఆర్ సెట్. లిక్విడ్ ఫాస్టింగ్ ఎక్కువ తగ్గడం కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు ప్రతి మనిషికి బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు బిఎంఆర్. బిఎంఆర్ అంటే నీకు 2000 క్యాలరీలు. బిఎంఆర్ అంటే ఏంటంటే నువ్వు ఇవాళ ఏ పని చేయకుండా జస్ట్ అలా మంచమే పడుకుని స్నానం చెప్పకుండా లేకుండా అలా బద్ధకంగా కూర్చున్నప్పటికీ నీ శరీరం రన్ అవడానికి ఒక శక్తి కావాలి కదా, మినిమం రిక్వైర్డ్ క్యాలరీస్ కావాలి నీ బండి నడవటానికి, అంటే కళ్ళు ఆర్పడానికి, గుండు కొట్టుకోవడానికి, ఇతర పనులకి. ఈ రిక్వైర్మెంట్ని ఎన్ని క్యాలరీస్ కావాలో అది లెక్కేస్తే క్యాలరీస్లో అది నీది. ఉదాహరణకు నీది 2000 క్యాలరీస్ నీ బిఎంఆర్ అనుకో, బేసల్ మెటబాలిక్ రేట్. దీని కనుక తక్కువ తింటే నీకు నీరసం వస్తుంది, కణాలకు సరైన శక్తి అందదు. అంటే మినిమం ఈ మాత్రం ఉన్నా లేదో కుదరదని మీనింగ్. కొన్ని బేరాలు మొదలెడతాం కదా, ఇక్కడి నుంచి అన్నా లేకపోతే ఈ మాత్రం అన్నా లేకపోతే కుదరదని. ఆ ఈ మాత్రం అన్నా లేకపోతే కుదరదు అనేది మన బిఎంఆర్. ఈ మాత్రం కంటే ఎక్కువ తిన్నాం అనుకో బిఎంఆర్ కంటే, అది ఫ్యాట్ కింద మారుతుంది. సో నువ్వు ఎప్పుడు నీ జీవితంలో బిఎంఆర్ కరెక్ట్గా తినలేవు, ఎందుకంటే తక్కువ తింటే నీరసం వస్తుంది కాబట్టి ఎక్కువ తింటావు, ఎంతో అంతో. ఆ ఎక్కువ తిన్నది, ఆ కొంచెం ఎక్కువ తిన్న మోతాది అది ఫ్యాట్ కింద మారుతుంది. ఈ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది తెలుసా, ఈ ఎక్సెస్ ఉన్నది కరిగే అవకాశం ఆ ఫిట్నెస్లో కొద్దిగా గొప్ప కొంచెం ఉంటుందంటే, అంతేగాని అదేం ఎక్సెస్ ఉంటే కొద్దిగా ఎక్సెస్ ఉండేది కరిగేస్తుంది.
ఓకే. అర్థమైంది. ఈ బిఎంఆర్ కంటే తక్కువ అని. ఇక్కడ డైట్లో స్పెషాలిటీ ఏంటంటే నా దాంట్లో 3 మీల్లు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి 2 మీల్ డైట్, 1 మీల్ డైట్, లిక్విడ్ ఫాస్టింగ్. 2 మీల్ డైట్లో ఏమవుతుందంటే ఉదాహరణ చెప్తున్నాను. ఓకే సార్. నీ బరువు 2000 క్యాలరీలు అనుకోమ్మా, నీ బిఎంఆర్ 2000 క్యాలరీస్. ఇప్పుడు నేను 2 మీల్ డైట్ ఇచ్చా. 2 మీల్ డైట్ అంటే నువ్వు 2 సార్లు ఘన పదార్థాలు సాలిడ్స్ నా డైట్లో తీసుకోవచ్చు. మిగిలిన టైంలో సూపులు 4 పిల్లలు చేయాలి. అంటే 2 సార్లు తినడానికి ఎలా ఉండవు. అర్థమైందా? సో 2 మీల్ డైట్ చేస్తే నీకు ఒక 1500 క్యాలరీలు వచ్చింది ఉదాహరణ చెప్తాను లెక్క కోసం. సపోజ్ నువ్వు 1 మీల్ డైట్ అంటే నువ్వు ఒకసారి సాలిడ్ తింటావు, 4 పిల్లర్స్ ఇస్తావు, లిక్విడ్స్ ఎన్నిసార్లు అని తాగొచ్చు. ఇది 1 మీల్ డైట్. ఇందులో నీకు 1000 క్యాలరీస్ వచ్చినాయి అనుకో ఉదాహరణకి. ఇప్పుడు నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తావు. లిక్విడ్ ఫాస్టింగ్లో సాలిడ్ ఉండదు, 0. ఓన్లీ నీకు సాలిడ్ లేకుండా ఓన్లీ లిక్విడ్స్ ఉంటాయి, 4 పిల్లర్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఇది 500 క్యాలరీస్ అనుకో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు డైట్ మొదలు పెట్టినప్పుడు 2000 క్యాలరీలు నీ బిఎంఆర్ కదా. అవును సార్. నువ్వు 2 మీల్ డైట్ చేసావు ఇవాళ మొదటి రోజు. 2 మీల్ డైట్ చేసినప్పుడు 2000 క్యాలరీస్ బిఎంఆర్ ఉన్నప్పుడు నువ్వు 1500 క్యాలరీలు ఇచ్చావు. డెఫిసిట్ ఎంత ఉంది? 500 క్యాలరీస్. 500 క్యాలరీస్ నీ పొట్టలోంచి తీసుకుంటావు, అదే ఫ్యాట్ టిష్యూ నుంచి తీసుకుంటావు. అప్పుడు నువ్వు 500 క్యాలరీలు సరిపడా తగ్గుతావు. సపోజ్ నెక్స్ట్ రోజు నువ్వు 1 మీల్ డైట్ చేసావు అంటే 1000 క్యాలరీస్ నీ ఆహారంగా ఇచ్చావు. ఇక్కడ నుంచి నీ బిఎంఆర్ ఎంత? 2000. నీ డెఫిసిట్ ఎంత? 2000 మైనస్ నువ్వు తిన్న 1000. అప్పుడు నీకు 1000 క్యాలరీ డెఫిసిట్. ఆ 1000 క్యాలరీస్ని నీ డీప్ ఫ్రిజ్ నుంచి యాక్సెస్ చేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నీ బిఎంఆర్ ఎంత ఉంది? 1000 ప్లస్ 1000 2000 ఉంది. ఫస్ట్ 2 మీల్ డైట్లో నీ బిఎంఆర్ ఎంత ఉంది? 1500 ప్లస్ 500 పొట్టలోంచి తెచ్చుకుని 500 కలిపి నువ్వు తిన్నది 1500 కలిపి 2000 ఉంది. ఇప్పుడు నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తున్నావు. నువ్వు ఇచ్చేది నోటితో ఎంత? 500. నీకు డెఫిసిట్ ఎంత? 2000లోంచి 500 తీసేస్తే 1500 నీకు డెఫిసిట్. ఈ ఒక్క డైట్ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే నీ డీప్ ఫ్రిజ్కి ఏ కాపలా లేకుండా చక్కగా యాక్సెస్ ఇచ్చేస్తుంది. సో నువ్వు 1500 తీసుకుంటావు. ఎండ్ ఆఫ్ ది డే నీ బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత? 2000. ఇప్పుడు నువ్వు తిన్నది లిక్విడ్ ఫాస్టింగ్లో 500 క్యాలరీస్, నువ్వు దాని ద్వారా నీ శరీరంలోంచి తీసుకున్న 500. ఇప్పుడు నువ్వు గమనిస్తే నీ ఒంట్లోంచి ఇక్కడ మనం కెమెరామెన్ నేను నువ్వు ఉన్నాం ఉదాహరణకి. నువ్వు 2 మీల్ డైట్ చేసావు, మన ముగ్గురు ఒకే బరువు ఉన్నాం అనుకో మాట వరుసకి. నువ్వెంత తగ్గుతావు? నీ దగ్గర నుంచి తీసుకున్న డెఫిసిట్ నీ పొద్దులోంచి ఓన్లీ 500 క్యాలరీసే. సో నువ్వు ఒక 300 గ్రాములు తగ్గావు అనుకో. సో మన కెమెరామెన్ 1 మీల్ డైట్ చేసాడు అనుకో, అతనికి 1000 క్యాలరీస్ తీసుకున్నాడు కాబట్టి 450 అంత తగ్గుతాడు. నేను నా ఒంట్లోంచి 1500 క్యాలరీస్ లాగేస్తుంది కాబట్టి నేను ఒక 6 కిలో అట్లా నేను 1 కిలోనో 600 గ్రాములు నేను మీకంటే ఎక్కువ తగ్గుతాను. అర్థమైందా? ఎండ్ ఆఫ్ ది డే మన ముగ్గురు బేసల్ మెటబాలిక్ రేట్ ఒకటే ఉంది. అర్థమైన తేడా? ఇది సైన్స్. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్లో మాత్రమే, ఎల్సిహెచ్ఎఫ్ డైట్లో కూడా కాదు, విఆర్కే డైట్లో మాత్రమే నీ డీప్ ఫ్రిజ్కి ఎలాంటి అడ్డంకి లేకుండా యాక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే నీకు ఇష్టం లేకపోయినా బలవంతం కాపరంలాగా స్టోర్ చేసుకున్న ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తీయటానికి అవకాశం ఉండే టెక్నిక్ మన డైట్. ఆ టెక్నిక్ ఉండబట్టి నువ్వు తేగలవు. ఇదే నువ్వు గ్లూకోజ్ డైట్ చేస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఏం లేదు, నువ్వు మామూలుగా ఇడ్లీలు దోశలు తింటావు, 6 ఇడ్లీ తినే చోట 1 ఇడ్లీ తింటావు, లేదా ఓ బిర్యానీ తినే చోట ఇంత 1 చపాతీ తింటావు, సర్దుకుంటావు, తిండి మార్చావు. కానీ నీకేం జరుగుతుందంటే డీప్ ఫ్రిజ్ నీకు యాక్సెస్ ఉండదు గ్లూకోజ్ మెటబాలిజీలో. ఈ సైన్స్ అంతా నేను వివరంగా చెప్తాను ఇప్పటికీ, ఎందుకు అలా జరుగుతుందో చెప్తున్నాను. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు బిఎంఆర్ పడిపోతుంది. అంటే ఇదంతా పెద్ద సైన్స్. నీ బేసల్ మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంది. అంటే నీ శరీరానికి ఎప్పుడైతే బేసల్ మెటబాలిక్ 2000 ఉంది, నువ్వు 10 ఇడ్లీ తినే చోట 1 ఇడ్లీ ఇవ్వటం వలన, బిర్యానీ బదులు చపాతీ ఇవ్వటం వలన నువ్వు ఒక 1000 క్యాలరీలు తింటే, నీ 1000 క్యాలరీ డెఫిసిట్ ఉంటే గ్లూకోజ్ డైట్ ప్రోగ్రాంలో నీ డెఫిసిట్ మీద యాక్సెస్, నీకు డీప్ ఫ్రిజ్ నుంచి యాక్సెస్ ఉండదు. డీప్ ఫ్రిజ్కి యాక్సెస్ ఉండదు, ఓన్లీ విఆర్కే డైట్లో ఆ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన డైట్లో నువ్వు చాలా మంది ఫోటోలు చూసావు కదా, 100 కిలోలు తగ్గినాడు, 150 కిలోలు తగ్గినాడు, 2 నెలల్లో 40-50 కిలోలు తగ్గినాడు, కొన్ని లక్షల మిలియన్ల మంది ఉన్నారు మన డైట్లో. దానికి కారణం ఏంటంటే సైన్స్, పకడ్బందీ సైన్స్. ఈ సైన్స్ అంతా కావాలంటే మనం వేరే మాట్లాడదాం. స్థూలంగా ఈ వీడియో కోసం ఇలా చెప్తున్నాను. అంటే మనం ఇప్పుడు ఈ వీడియో చెప్పగానే కొంతమంది పకోడీగాళ్ళు ఏం చేస్తాడు, కింద కూర్చుని ఏంట్రా సైన్స్ చెప్పండి అదంటే ఏదో బాగుతూ ఉంటారు కామెంట్. అరే కావాలంటే నా మీటింగ్ వీడియోలు, ఫుల్ మీటింగ్ వీడియోలు గూగుల్ కూడా చూడండి. డాక్టర్ వీరమాచిరెడ్డి ఫుల్ మీటింగ్ వీడియోస్ అని, జలవిహారనో, ఖమ్మనో, కాకినాడనో చాలా వీడియోలు వస్తాయి. అవి చూడండి, 5-6 గంటలు ఉంటాయి. ఈ సైన్స్ అంతా మంచిది తగినట్టు అర్థమవుతుంది. లేదా నా విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో కానీ చాలా ఉంటాయి. నీ కంటికి కనిపించేది ఎదురుగుండా ఉండు, నేను వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చొని చెప్పను. నీకు కావాలని ఆసక్తి ఉంటే మీరు సైన్స్ గురించి చూడండి. లేదు ఈ సైన్స్ అంతా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్ బంజారా హిల్స్లో మా ఆఫీసులో పైన 5th ఫ్లోర్లో డయాబెటీస్ అండ్ ఒబెసిటీ గురించి ఒక 3 hours సెషన్ ఉంటుంది. ప్రతిరోజు అది ప్లే అవుతుంది, ఫ్రీగా ఎవరైనా వచ్చి చూడొచ్చు.
ఓకే. హోమ్ థియేటర్ లాగా ప్లే అవుతుంది. 9:30 సెషను, మధ్యాహ్నం 1:30 సెషన్ ప్లే అవుతుంది. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. ఓకే. ఇక మీకు ఒబేసిటీ గురించి కానీ, డయాబెటీస్ గురించి కానీ, జీవనశైలి వ్యాధుల గురించి కానీ మీకు అర్థం కాని పాయింట్ అంటూ అందులో ఉండదు. అంత డీటెయిల్డ్గా అరటి పండు వచ్చినట్టు చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా ఎక్కడ ఉండదు. ఇది ప్రజల సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్. ఒక పెద్ద నోబెల్ తీసుకున్న డాక్టర్ వచ్చినా, ఒక రిక్షా వాడు, ఒక కార్ డ్రైవర్ వచ్చినా ముగ్గురికి ఒకే రకంగా అర్థం ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ. ఓకే. నేను సైన్స్ని సామాన్య భాషకి అన్వయించేటట్టు చేసి చెప్పడంలో నేను అందులో ఎక్స్పర్ట్ని. అవును సార్, నిజంగానే. ఇప్పుడు డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకుంటే ఎంత క్లియర్ గా ఉంటుందో మీ వీడియోలు చూస్తే అంత క్లియర్ గా ఉంటుంది సార్. అంటే అలా లేకపోతేనమ్మా, ఇప్పుడు నేను మీటింగ్ చెప్తే 8 గంటలు కూర్చున్నారంటే, అవును, 8 గంటలు ఎలా కూర్చుంటారు అసలు? నువ్వు ఆలోచించి ఇమాజిన్. అవును సార్. ఇప్పుడు మనం కంఫర్టబుల్ చైర్ లో కూర్చుంటేనే కాసేపు ఆగి అది లేదు ఇది లేదు అనుకుంటాం ఇందాక. అవును సార్. అలాంటిది ఒక ప్లాస్టిక్ కుర్చీలో మధ్యాహ్నం సాయంత్రం 4 కూర్చుని రాత్రి 1-2 దాకా 25-30 మంది వాటర్ అసలు ఫోన్లు కూడా ఆఫ్ చేసి కూర్చుంటున్నారంటే ఎలా కూర్చున్నారు? అది లేమ్యాన్. అంటే నేను ఎప్పుడు ఏమవుతానంటే సైన్స్ని చెప్పే విధంగా చెప్తే ప్రజలు వింటారు. నేను ఒకటి బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, చంద్రబాబు నాయుడికి నచ్చ చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించవచ్చు, జగన్మోహన్ రెడ్డి నచ్చ చెప్పి చంద్రబాబు ఓటేయించవచ్చు. ఒకవేళ అలా ఓటేయలేదంటే నచ్చ చెప్పేవాడు సరిగ్గా నచ్చ చెప్పలేదు అంతే. సరిగ్గా నచ్చ చెప్తాడు ఎందుకు? నచ్చ చెప్పడం లోపం అంతే, దర్శల్ అంతే. నచ్చ చెప్పటాన్ని, ఒక అబద్ధాన్ని కూడా సరిగ్గా నచ్చ చెబితే ఒప్పించచ్చు. అదే ఒక నిజాన్ని ఇంకా అద్భుతంగా నచ్చ చెప్పచ్చు. అది ఇప్పుడు నన్ను నమ్మి ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, నేను మురుగుంట్లో పెంటకప్పులు పారండి అంటారు. మందులు స్టాటిన్లు గుండెకు వాడతారు, అది పోతే అవుతుందని కార్డాలు చేసి బెదిరేస్తారు. పెంటకప్పులు పారండి స్టాటిన్ అని చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను దాని మీద. అసలు దేనికని రెడీ అని. డయాబెటీస్ మందులు అని తెలుసు కదా, టైప్ 1తో సహా పెంటకప్పులు పారండి అని చెప్తాను. నేను చాలా మెడిసిన్, చాలా రకాలు, బీపీ లాంటి, థైరాయిడ్ లాంటి 1-2 తాత్కాలికంగా ఉంచుతాను తప్ప మొత్తం పెంటకప్పుకి వెళ్ళిపోతాయి నా దగ్గర మందులు. అంత చెప్పినప్పుడు నిజంగా నా మూలం తేడా వస్తే నన్ను ఎప్పుడూ చంపేసేవాడు. ఆ రిస్క్ నాకు ఎప్పుడు ఉంది. ఎవరి కోసం చేయాలి రిస్క్? నిజం కోసం చేయాలి. ఆ దమ్ము నాకు ఉంది కాబట్టి చెప్పగలిగేది. ఈ రోజుకి నిజంగా నువ్వు ఆలోచించు, 7.5 ఏళ్ల నుంచి నేను చేసిన ఛాలెంజ్లకి, నేను తోలుడు వచ్చేటి పిర్రల మీద గిల్లిన గిల్లుడికి, ఎలోపతికి లాంటి పెద్ద వ్యవస్థలని, దీనికి ఇన్ని ఛాలెంజ్లు, ఇన్ని తొడలు కొట్టడానికి నా నుంచి చిన్న తేడా జరిగితే నూరుకుంటాడు. ఈజీ ఎండేసి మీ స్టూడియోలోకి అట్లా తీసుకొచ్చి నన్ను ఒక బస్ స్టాండ్ చేస్తారు. ఒక ఛాలెంజ్ చేసినండి ఎప్పుడైనా, ఒక ఛాలెంజ్ ఎప్పుడైనా సరే చేశాడంటే, ఒక తొడగొట్టో చిటికేసాడంటే అది తెగిపోద్ది అంతే. అది నిలబెట్టుకుంటే చాలా కష్టం. అందుకే ఎవడబడతాడు చిటికేయలేడు. ఒకవేళ చిటికేసిన బ్లేడ్ అన్నా చాలా బాగా ఫాలో అవుతాం. చూసావుగా, మీకు ఆల్రెడీ కొన్ని కేసెస్ తెలుసు కదా. మరి నా ఛాలెంజ్ తలపడరే, సరే డాక్టర్లు తలపడరు, కొన్ని హేతువాదులు ఉంటారు, కొన్నిట్లో బాగానే ఉంటారు. కానీ హేతువాదులో కొన్ని కుక్కల ముఠాలు ఉన్నాయి, ఈస్ట్రోజన్ వాళ్ళంతా. అడ్డమైన వాడు వస్తే స్టూడియోలో వీడు మోసం బయటపడతా, ఆడు మోసం బయటపడతా అంటారు కదా. నువ్వు చూసుంటావు కదా ఆ సన్నాసుల్ని. స్టూడియోలోకి ఎగేసుకొచ్చేసి ఇది సైన్స్ కాదు, సైన్స్ వ్యతిరేకంగా చెబితే ఊరుకోము, మోడర్న్ సైన్స్ వ్యతిరేకంగా ఈడేదో కాపల కుక్కలు అక్కడ కూర్చున్నాయి, గజ కుక్కలు. మరి రారే నా దగ్గరికి, ఆ ఊర కుక్కల్ని, ఆ ఈస్ట్రోజన్ కుక్కల్ని నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే నా ఎదురుగుండా ₹1,00,000 ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు కూడా ఆఫర్ ఇస్తున్నా, మళ్ళీ ఇస్తున్నా. ఆ హేతువాద కుక్కల్ని విత్ డాక్టర్లు, వాళ్ళ టీంలోనే కొన్ని మురిగా కుక్కలు కొన్ని ఉంటాయి, తెల్లకోట వేసుకున్న వాళ్ళు పక్కన కూర్చుని, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఏదో సైన్స్ అని నమ్మే అజ్ఞాలు. నాతో ఓపెన్గా డిబేట్కి ఎవడు కూర్చోబెట్టినా ఆ యాంకర్ని ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తా స్పాట్, ఏ ఛానల్ అయినా. వాళ్ళు ఓపెన్ డిబేట్కి వాళ్ళు కూర్చోబెట్టిన డాక్టర్లు, ఆ టీంని నన్ను కూర్చోబెట్టినాయి. టెస్ట్ మోనల్స్, సైన్స్, ఛాలెంజ్ అన్నీ పెట్టుకుందాం. మీది మాది సరిపోద్ది కదా. టెస్ట్ మోనల్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఒక డయాబెటీస్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఏళ్ళ నుంచి నీ మందులు వాడుతున్నారు వాళ్ళు, నా దగ్గరికి వచ్చారు, నేనేం చేస్తే నీకెందుకు? నేనేమి బ్యాడ్దే, నేను మందులు ఇవ్వలేదు. నీకు 15-4-5 వచ్చింది, ఇవాళ అన్నం తింటున్నా మామూలుగా ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి, సరిపోద్ది నీకు ఇది? ఇలాంటి 100 ఇస్తే సరిపోద్దిగా. ఇదే రోగం తగ్గించడం అంటే. రోగం తగ్గించడం డెఫినేషన్ ఏంటి? నీకు డయాబెటీస్ వచ్చింది, నువ్వేం కోరుకుంటావు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు? నాకు ఇప్పుడు షుగర్ పెరిగింది, నా కెమెరామ్యాన్ లాగానో, నా ఫ్రెండ్ పక్కన ఉండే యాంకర్ లాగానో, నేను మందు బిళ్ళలు వేసుకోకుండా వాళ్ళలాగానే నేను అన్నం మామూలుగా ఉండే పరిస్థితిని కోరుకుంటావు. అంతేగాని నువ్వు మందు బిళ్ళలు వేసుకుని చచ్చిపోయే వరకు నెల వాడి దగ్గరికి వెళ్తావు, హాస్పిటల్కి వెళ్తాం, చూపించుకుంటావు, రిపోర్ట్లు, డోస్ పెంచుకుంటూ వెళ్తాం, చివరి కళ్ళు పోగొట్టుకుంటాం. ఇది కాదుగా నువ్వు కోరుకునేది. మరి నా దగ్గరికి వస్తే మొదటి రోజు పారేస్తున్నా, పెంటకప్పులు పారేస్తున్నా, 3 నెలలు హెచ్బిఎన్సీ సెటరేట్ అవుతుంది. నీకేం చూసి చేస్తున్నాడు? ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో హెచ్బిఎన్సీ పెరిగింది, అది లేదుగా. నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసేసాగా, నీ ఒబెసిటీ కూడా 15 అరగలు తగ్గిందిగా. ఇది మీ చవట వైద్యం చేయలేదుగా, మీ చవట వైద్యం మీకు చేయలేదుగా. నేను ఎందుకు చవట అంటున్నానంటే, నేను ఇది చేయగలిగాను కాబట్టి నేనే
ఈ బోడిగాడిని నేనే చేయగలిగేది నీకేం మా రోగం. ఆ, నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగేది ఇది. ఆ, ఒక బోడిగాడిని నేనే చేయగలిగింది ఆఫ్టర్ ఆల్ బేకామ్ గాడిని మీకేం మా రోగం. న్యాయమేగా, ఉమ్, నా ఆగ్రహాన్ని న్యాయమేగా. ఇప్పుడు గ్యాంగ్రీన్కి వెళ్ళేవాడిని నేను చీటికలేమో పరిగెత్తిస్తా దెబ్బకి, అదే స్థాయి గ్యాంగ్రీన్ అయినా. ఓకే. నువ్వు హైదరాబాద్లోనే 100 కాళ్ళు 1000 కాళ్ళు తీసేస్తున్నావు రోజు. అవును. నువ్వు తీసేసే 1000 కాళ్ళనే నేను కనీసం 990 మందిని పరిగెత్తిస్తా నెల 2 నెలలు. ఉమ్, మరి నాకెంత కడుపు ఉంటుంది? అవును. నువ్వు కేవలం డబ్బు కోసం నీ అజ్ఞానంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే రేపు ఆ ప్రజల్లో నా తండ్రి ఉంటాడు, నా తల్లి ఉంటుంది, నా మేనమామ ఉంటాడు, నా బాబాయ్ ఉంటాడు. నిజమే సార్. ఎంతమందిని కోల్పోవాలి నేను? ఉమ్, రేపు నా పిల్లలు ఉంటారు ఒక తరం దాటినాక. అవును. ఎంతమంది నీ చవటతనానికి నేనెందుకు కోల్పోవాలి? ఉమ్, నీ చవట అజ్ఞానానికి నేనెందుకు నా వాళ్ళని కోల్పోవాలి? నేను రైట్. నాలో ప్రతి ఒక్కడు ఉన్నాడు. ఉమ్, నేను బిజినెస్ చేస్తాంటే నాకు వచ్చే కస్టమర్ నావాడే, ఉమ్, నాకు సప్లై చేసే సప్లయర్ నావాడే. ఉమ్, అర్థమైందా? నా బజార్లో వాళ్ళు, నా ఊర్లో వాళ్ళు, ఉమ్, నా జిల్లా వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు, నా దేశం వాళ్ళు, నా ప్రపంచంలో వాళ్ళు, అందరూ మనుషులే కదా. అవును సార్. ఎందుకని ₹1 నీకు ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 50,000 సంపాదిస్తున్నావు. ఓకే. 50,000 నీ బడ్జెట్ నీ ఉన్నతికి నీ కుటుంబానికి ఉపయోగపడాలి. ఉమ్, 50,000 నీ అమ్మా నాన్న వైద్యానికి లేదా నీ వైద్యానికి ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి నువ్వు అనారోగ్యంతో ఉంటా, చేసుకోలేని పరిస్థితిలో ఉంటావు. అది బాగుంటుందా? ప్రొడక్టివ్ లేకుండా ఉమ్, ఇటు వస్తే బాగుంటుందా? ఇటు వస్తే ఆ బాగుంటుంది సమాజం కదా కోసం సార్? నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను డయాబెటీస్ అనగానే ఉమ్, 3 గంటలు వీడియో చూడమని ఎందుకు చెప్తున్నాను? ఉమ్, నువ్వు విడిగా చూడాల్సిన పనే ఉంది. ఆ, నువ్వు సబ్జెక్ట్ నేను అదే చెప్తున్నాను. ఆ, నేను నీకు ఇక్కడ డయాబెటీస్ తగ్గించడానికి ఒక క్యాన్సర్ తగ్గించడానికి ఇక్కడ కూర్చోలా, ఆ, నీకోసం వచ్చి బెజవాడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చోలా. ఓకే. నీకు ఆ నాలెడ్జ్ నీకు నేర్పుతా, ఈ సైన్స్ నేర్పుతా. ఉమ్, ఏ సైన్స్ పునాదుల మీద ఇది తగ్గుంది ఆ సైన్స్ నేర్పుతా. ఇప్పుడు నువ్వు Okay. నేర్చుకో, నువ్వు మందులు పారాయి. ఉమ్, నువ్వు డయాబెటీస్ చేస్తావు, లేదా క్యాన్సర్ తగ్గించుకుంటావు, డయాలసిస్ నుంచి బయటకు వస్తావు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించుకుంటావు, సోరియాసిస్ తగ్గించుకుంటావు, ప్రపంచంలో ఏదైనా చేస్తావు. బీపీ పోగొట్టి, హషిమోటో థైరాయిడిస్ పోగొట్టుకుంటావు, ఏదైనా ఎస్ఎల్ఈలు, ఉమ్, సమంత మయోసైటిస్ అంటే ఉంటుంది, నెలలో తగ్గుద్ది, ఇట్లా తగ్గుద్ది. ఇలాంటివన్నీ వెయిట్ లాస్ దగ్గర నుంచి ప్రతిదీ నీ చేతిలో ఆయుధం కావాలి. ఉమ్, నీ చేతిలో ఆ సబ్జెక్ట్ నేర్చుకో. థియరీగా నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చేస్తావు, ఓకే. నేను సపోర్ట్ చేస్తా, రేపు నీకు తగ్గుతుంది. ఉమ్, రేపు నీకు ఇటు తరపు అటు తరపు అత్తారు. కానీ యు ఆర్ ది డాక్టర్. నువ్వు తగ్గించుకున్నావు నీ ఫ్యామిలీకి, అవును. నేను కాదు డాక్టర్. నేను జస్ట్ ఆ చేపలు పట్టుకున్న నాలెడ్జ్ నీకు ఇచ్చారు నేర్పా. సార్. అవును. నేను చేపల కూర పెట్టలా. ఉమ్, నేను ఐఎమ్ నాట్ హియర్ టు సర్వ్ ఫిష్ కర్రీ. నువ్వు చేపలు పట్టుకోవాలి. ఉమ్, నేను ఒక్కడనే ఇవాళ ఉంటా, రేపు పోతా, నా తర్వాత ఏమవ్వాలి? అవును సార్. సో ఇది ఆగటానికి వీల్లేదు. ఉమ్, ఇది ప్రజలకు సంబంధించిన ఒక ఉద్యమం. ఇది ఈ ఉద్యమం నీకు నేర్పాలి. అవును. నువ్వు నేర్చుకో. క్యాన్సర్ అని ఏదైనా అంతే, ఉమ్, మిమ్మల్ని మించింది లేదు. నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను, ఉమ్, ఇల్లాలు డాక్టరు, వంటిల్లే కిచెన్, వంటిల్లే వైద్యశాల, ఇల్లాలే మన డాక్టర్. ఉమ్, నా క్యాన్సర్ వచ్చినప్పుడు సార్ డాక్టర్ గారు నమస్కారం, నేను కదా ఆవిడ పెట్టే, ఉమ్, నా క్యాన్సర్ తగ్గిందని చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఓకే. నేనేం చేశాను, అయ్యా మీ ఆవిడే వండి పెట్టింది, ఆవిడ పెట్టి నమస్కారం అని చెప్పి. మీరు చెప్పకపోతే ఆవిడ చేసి ఉండేది అది కాదు వేరే కదా విషయం. సార్. నేను ఉమ్, నేర్పాను, ఎవడో ఒకటి చెప్పాల్సిందే కదా. సమాక్స్ అందరూ అలా ఉండరు కదా సార్. వాళ్ళ కర్మ గొప్పతనం సార్ అది మీరు. అదేం కాదు, అదే ఉమ్, గొప్పతనం కాదు. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నాకు సమాజంలో కొన్ని స్కిల్స్, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఉమ్, ఇది నేనే చెప్పగలను. ఆ, ఎందుకని చెబుతున్నానంటే ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో డయాబెటీస్ మందులు పారామని చెప్పింది నేను ఒక్కనే. అవును సార్. యాజ్ ఆన్ టుడే, ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఫిబ్రవరిలో మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా 2024, అవును ఈ సార్. రోజు కూడా మందు బిళ్ళ రాగానే పెంటకుప్పల పారేనే వెళ్ళాడు. అవును. ప్రపంచ చరిత్రలో టైప్ 1 వచ్చి ఒక పిల్లడు రాగానే పెంటకుప్పలో ఇన్సులిన్ బారాయి అని చెప్పిన వాడు ఒక్కడు కూడా లేడు. లేరు సార్. కబుర్లు చెప్పడానికి యూట్యూబ్లో నాలాంటి చెప్పాడు, క్యూటో డేట్లు ఉన్నాయంట్లో, ఎరుక బరుకులు ఉన్నారు, జేసన పంకులు ఉన్నారు, హెగ్డేలు ఉన్నారు. నేను వీళ్ళందరూ మహానుభావులు ఉమ్, సబ్జెక్ట్ చెప్పడంలో. ప్రాక్టికల్గా వాళ్ళు చేయట్లా, వాళ్ళు ఎవరో చేయట్లా, అవును సార్. ఎవరో పారేయమని చెప్పరు. ఎవరన్నా చూపించండి, టైప్ 1 వచ్చిన కింద కామెంట్లో పెట్టండి, చూస్తాను. నేను పారేయడం పక్కన పెడితే పురుగుండ్లా పారేయండి, ఉమ్, మీకు ఎన్ని రిపోర్ట్లు కాదు చూపిస్తాను తగ్గినాయి. నేనే ఊరే చెప్పను, నీకు సైన్స్ చెప్తాను ఎందుకు పారేయాలి. ఎవ్రీ మంత్ చెకప్, దానికి తగ్గట్టుగా మెడిసిన్ అంటారు ఎవ్రీ కదా మంత్ సార్ అండ్ ఎవ్రీ డే వాళ్ళు. రాయిస్తా పొద్దున సాయంత్రం. ఇప్పుడు నువ్వు ఈ షుగర్ ఎక్కి ఇంత డోసు నువ్వు ఎందుకు చేస్తావు ఇన్సులిన్ని? నీకు 300 ఉంటే ఇదిగో 30 యూనిట్లు చేయి. ఉదాహరణ చెబుతున్నా, నీకు 200 ఉంటే 10 యూనిట్లు చేయి అన్నా నాకు. ఆ 90 ఉంటే చేయవసరం లేదుగా. దాని మీనింగ్ అదేగా. నేను 90 ఉంచే పరిస్థితిని కల్పించినప్పుడు నీకు అవసరం లేదుగా. అదే కదా సార్. ఇంట్లో భర్త అన్ని తెచ్చిపెట్టాడు అనుకో, మా పక్కింటి కప్పుకి వెళ్ళాల్సిన పని లేదు. లేదు. నువ్వు ఇంట్లో ఏం తెచ్చిపెట్టకపోతే పిల్లలకి పక్క వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తెలియదు. పరిస్థితి నువ్వు తేకుండా ఉంటే వెళ్ళాల్సిన పని లేదుగా. అవును. అర్థమైందా? అర్థం. నేను ఆ పరిస్థితి తీసేస్తున్నా. దట్స్ ఇది సింపుల్ సైన్స్. దిస్ ఈజ్ హోమ్ సైన్స్.
నేను అద్భుతమైన రహస్యం చెప్తా, గుర్తుపెట్టుకోమ్మా. ఓకే సార్. వీరమాచంద్ర రామకృష్ణ అనే ఒక బేకాం సామాన్యుడు ఇవాళ ఇంత పెద్ద వైద్యశాస్త్రాన్ని ఇన్నేళ్లుగా సవాల్ చేస్తా. ఆ రోజున నేను మొదటి రోజు మాట్లాడిన దానికంటే 1000 రెట్లు పవర్ఫుల్గా మాట్లాడతా. ఇంతమందిని ఎదురు చెప్పలేని స్టేజ్కి తీసుకొచ్చి నా రిజల్ట్స్తోనే తీసుకురాగలిగంటే కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని వ్యవస్థలు ఫెయిల్ అవడానికి నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్రోచ్ రాంగ్. ఆ అప్రోచ్ ఏంటంటే, ఏదన్నా జబ్బు వస్తే మందు కనిపెట్టాలనే ఆలోచన చేయటం అంత నికృష్టపు పని ప్రపంచంలో లేదు. ఇది దురదృష్టవశాత్తు అలోపతి అదే చేస్తుంది, ఆయుర్వేద అదే చేస్తుంది, హోమియో అదే చేస్తుంది. ఎవడు చూసినా మందు కనిపెట్టాం. ఒక్క రామకృష్ణ ఎందుకు సక్సెస్ అయ్యాడు? నేను మందులు కనిపెట్టను. ఒక జబ్బు వస్తే మందు కనిపెట్టాలని ఆలోచన చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. కాబట్టే నేను మిమ్మల్ని కూడా సూటుగా అడుగుతున్నా, ప్రజలను కూడా అడుగుతున్నా. జలుబుకు మందు ఉందా? దగ్గుకు మందు ఉందా? జ్వరానికి మందు ఉందా? డయాబెటీస్ మందు ఉందా? చచ్చే వరకు మందులు. బీపీకి మందు ఉందా? చచ్చే వరకు. గ్యాస్కి మందు ఉందా? చచ్చే వరకు. థైరాయిడ్కి మందు ఉందా? హషిమోటో థైరాయిడైటిస్కి ఉందా? సోరియాసిస్కి ఉందా? ఎగ్జిమాకు ఉందా? పీసీఓఎస్కి ఉందా? బోడి ముష్టి ఇట్ట పోయే వారంలో పోయే ఫ్యాటీ లివర్కి మందు ఉందా? చెప్పండి. రొమటాయిడ్ కరోనాకి మందు ఉందా? క్యాన్సర్కి ఉందా? దేనికి మందు ఉంది? దేనికే మందు లేదు. వీటన్నిటి జీవితాంతం సచ్చే వరకు వాడాల్సిందే, మందులు పెంచుకుంటూ వెళ్ళాల్సిందే, చివరికి మందుల కోసం సావాల్సిందే. మరి నాకెందుకు తగ్గుతున్నాయి ఇవన్నీ? నేను మందులు వాడిన కాబట్టి. లాజిక్ అర్థమవుతుంది? అలోపతినే కదా, ఆయుర్వేదం తగ్గించలేదు కదా, హోమియో తగ్గించలేదు కదా, మరి నాకెందుకు తగ్గుతున్నాయి? నేను మందులు మారేస్తా, నేను మూల కారణాన్ని సరిచేస్తా. నేను లోగడ కూడా చెప్పాను, ఒక కిటికీ ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగాలి లోపలికి వస్తుంది, లోపల పడుకు మంచమే పడుకున్న వ్యక్తి వణుకుతున్నాడు గజగజ చలికి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రగ్గు కప్పాల దుప్పటి కప్పాలని ఆలోచిస్తున్నావు. నేను కిటికీ మోస్తున్నా, చలి వచ్చే మార్గాన్ని ఆపుతున్నా, ప్రశాంతంగా పడుకుంటాడు. నువ్వు రగ్గు కప్పుతున్నావు, అది తాత్కాలిక సొల్యూషన్. అర్థమైందా? ఇది చేయాలంట నేను. అర్థమైందమ్మా? ఎందుకనే మెటబాలిజం మార్చడం ద్వారా తగ్గించాలనుకుంటున్నా కాబట్టి నేను సక్సెస్ అయ్యా. ఇది కాకుండా ఎల్సీహెచ్ఎఫ్ అని దీంట్లో సంస్కరణ, అంటే గ్లూకోజ్ రేటుకు సంస్కరణ, బట్ అది కూడా ప్రపంచం మీద చూపించే ప్రభావం సముద్రం మొత్తం మీద కాకిలు రెట్టేసింది అనుకో, ఈ రెట్టకైనా సముద్ర నీళ్ళకి సముద్రానికి కంపేర్ చేస్తే ఎంత ఉందో ఎల్సీహెచ్ఎఫ్ డైట్ సృష్టించింది. అంత చిన్న స్థాయి పరిమితి చెందిన ఇది, దాని మీద కొంచెం సంస్కరణ అంతే. అర్థమైందమ్మా? అక్కడ దాకా నువ్వు నేలలో ఉన్నావు, నువ్వు ఎవరెస్ట్ చక్రవంత ఎత్తులో విఆర్కే డైట్ ఉంటే, ఈ చిన్న ఒక కనకదుర్గ కొండ ఎత్తుండే అంత రేంజ్లో, ఒక ఫ్లైఓవర్ ఎత్తుండే రేంజ్లోనే ఎల్సీహెచ్ రేట్ ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ రియల్ డెఫినేషన్ తెలియదు, ఫ్యాట్ మెటబాలిజంకి ఎలా వెళ్తానో తెలియదు వాళ్ళకి. దే వర్ నెవర్ ఇన్ రియల్ కీటోసిస్. వీరమాచరణ రామకృష్ణ అనేవాడు రావాలంటే కారణం ఏంటంటే, నేను ఇచ్చినంత ఫ్యాట్లో అందులో 1/10 వంతు కూడా ప్రపంచంలో ఏ ఎల్సీహెచ్ఎఫ్ డైటు, ఏ కీటో డైట్ నా దరిదాపు లేదు. ప్రపంచంలో నేను చెప్పిన డెఫినేషన్లో ఇచ్చిన ఫ్యాట్ని ప్రపంచంలో ఏ ఇతర కీటో డైట్, ఏ ఇతర ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ఏది ఇవ్వదు. మై డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. మై డెఫినేషన్స్ ఆర్ ఫ్రమ్ నేచర్. నేచర్ నేను దగ్గరగా తీసుకెళ్తాను, ప్లస్ నేను సబ్జెక్ట్ నేర్పుతాను. ఇందులో నా సీక్రెట్ లేదు. డే 1 నుంచి నేను నా నాలెడ్జ్ని పరిచేశాను. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఉమెన్, మీరు ప్రపంచాన్ని మారుస్తారు అని నేను నమ్ముతాను. ఒక ఉమెన్ కనుక మారితే ప్రపంచం మొత్తం మారుతుంది. నేను ఎప్పుడు మీటింగ్స్ కూడా చెప్పేవాడిని. ఒక జెంట్స్ ఉంటాడు, ఒకడు నా డైట్ చేస్తాడు, వాడి షుగర్ తగ్గుతుంది, ఎంతో క్రానిక్ షుగర్ కాల్ తీయాలని తగ్గుతుంది. వాడు వాళ్ళ ఆఫీస్లో చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కో, అరే బావా నేను చేశాను రామకృష్ణ గారు డైట్ చేయరా అని. ఎవడు చేస్తాడు? కొబ్బరి చదువుతాడు, సాయంత్రం కల్లా మందు పడాలి, కుదరదు అంటాడు. అప్పుడు ఇడేం చేస్తాడంటే, పని అడి అతవని చెప్పాను, అడి వెళ్ళలేదు మాట అని వదిలేస్తాడు. అదే ఆడవాళ్ళు ఉంటే వదలరు, నసబెట్టి చంపుతారు. ఇప్పుడు అత్తగారంటే పడదు, ఆడపడిచంటే పడదు, అసలు ఇంటికి కూడా రానిది అత్తగారిని. కానీ ఏం జరుగుతుంది? ఎందుకు మెమ్మ నెల నెల మందులు మింగి చేస్తుంది, ఎందుకు హాస్పిటల్ తిరిగితే ఆ ఎర్రమసరంగా డైట్ చేయమనొచ్చుగా, చేర్చవమనొచ్చుగా అని వెటకారంగానైనా కోపంగానైనా ఒక మేలు జరిగే విధంగా మా ఆడవాళ్ళ గుండె వేరు. వాళ్ళ అంటే క్షమాగుణం అనుకోండి, వాళ్ళ స్వభావం తిట్టినా ఇది ఒక స్వభావం బై బర్త్ వస్తుందో ఎలా వస్తుందో ఆ ఓర్పు వస్తుంది, చేతులెత్తి నమస్కారం పెట్టలేదు. సో అలా లేకపోతే మాకు అడ్వాంటేజ్ ఉండదు, అది వేరే విషయం. అదే అది వేరే. ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు పెద్ద పక్క ముదురులు అయిపోయారు. వీళ్ళని చూస్తే నిజంగా మామూలుగా కదా వీళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎడతయ్యారంటే చాలా ఘోరంగా ఉంది. అంటే వెరుతలు వేస్తున్నారు, రివర్స్ అయ్యారు, జంబలగడ పంపలాగా. నేను పాత జనరేషన్ గురించి చెబుతున్నా, స్ట్రిక్ట్గా. ఇవాళ జనరేషన్ కోతి కుంకల గురించి కాదు, పాత జనరేషన్. మా జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు జనరేషన్ అలా లేదు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మగ పిల్లల కంటే ముదురైపోయారు, వీళ్ళకి కాదు. సో బేసికల్ కదా ఉమెన్ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏం చేస్తుందంటే కుటుంబాన్ని అంతా బాగా చేస్తుంది. నీకు వంటింటో నీ సంస్కారం చేసావు అనుకో,
మగాడు ఎంత మారితే ఉపయోగం ఉంది? బిజినెస్లోనో లేదా అంటే నేను ఇవాళకి ఆడాళ్ళ ఇంట్లో కూర్చున్న ఆ భావంతో చెప్పట్లా. ఓకే. నువ్వు ఎన్ని మాట్లాడినా సొసైటీలో ఏంటంటే ఆడాళ్ళకు ఉండే స్పెషల్ కేర్ కారణంగా ఫ్యామిలీలో వంట ఇద్దరు భార్య సాఫ్ట్వేర్లు వచ్చినా ఎక్కువ భార్య చేస్తుంది. పిల్లల బాధ్యత తినే తీసుకుంటుంది కదా. అవును సార్. సో పిల్లల బాధ్యత అంటే వంటే కదా మేజర్గా. పిల్లలకి మంచి ఫుడ్ ఏం పెట్టాలి. అవును. వంటింట్లో నువ్వు సంస్కరిస్తే నువ్వు రీఫండాలు కట్ చేసి పెట్టే ప్లేస్లో మంచి కొబ్బరి నూనెతో వంట చేసి పెడితే ఆ పిల్లడికి జబ్బు వచ్చే పరిస్థితి పోతుందిగా. నువ్వు కెమికల్ ఉప్పు వేసే ప్లేస్లో నేచురల్ ఉప్పు వేస్తే పురుగు మందులు 37 లేయర్లు కొట్టిన కారం నువ్వు వాడి నీ పిల్లలకి పెట్టి 2 పూట్ల 3 పూట్ల విషాన్ని నీ పిల్లలకి ఇచ్చే ప్లేస్లో నువ్వు జస్ట్ అదంతా కారం ఎండుమిరపకాయలు ఎత్తేసి పచ్చిమిరకాయలు మిరియాలు వాడుకుంటే సంస్కరణ వస్తుంది. కార్బైడ్ వేసిన పళ్ళు కానీ అలాంటివి చేయటం, అలానే ఫ్రిడ్జ్లోంచి తీసిన పళ్ళని వెంటనే వేడి చేసేయటం, ప్లాస్టిక్ ప్లేట్లోని పదార్థాలు పెట్టి మనం టిఫిన్లు తినే అలవాట్లు మానిపించడం, ఇలాంటి అనేక సంస్కరణలు చేస్తే పిల్లలకి జబ్బు వచ్చే పరిస్థితిని తల్లి దూరం చేస్తుంది. తల్లో భార్యో కోడలో అత్తగారో ఎవరైనా వీళ్ళు నాలెడ్జ్ నేర్చుకుంటాను కదా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నమ్మను. ఇవాళ నేను ఇన్ని వేల మంది క్యాన్సర్ తగ్గించానన్నా, లేకపోతే ఇంత లక్షల మిలియన్ల మందికి డయాబెటీస్ తగ్గించాను నేను కాదు. మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మీ ఇంట్లో తల్లికో భార్యకో కూతురుకో వీళ్ళకి కోడలకో సమానం. ఓకే. ఇప్పుడు నేను వాళ్ళు ఉంటా కొన్నేళ్ళు ఉంటా ఉంచితే ఎవడ వేసేస్తే ఏ క్షణాన్ని పోవచ్చు అని మాట వచ్చేస్తుంది. అదే ఎవడ అతీతుడు కాదు. లేదా ఏదైనా ఫ్యాన్ ఉండి ఎత్తిపడని పోవచ్చు ఏ క్షణమైనా. అది ఎప్పుడైనా జరగచ్చు కదా. అలా జరిగినప్పుడు నాతో ఎందుకు కాగాలి? ఇది ప్రపంచంలో ఇంతవరకు జరగడం మంచి. రెండో విషయం ఏముందంటే ఇవాళ ప్రపంచంలో ఎనీ కాస్మెటిక్, ఒక సెల్ ఫోన్ లేదా ఒక తలదువ్విన దగ్గర నుంచి ఏదైనా ప్రపంచంలో అందరు మనుషులకు అవసరం లేకపోవచ్చు, కానీ నా డైట్ మాత్రం ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి అవసరం. ఏమీ లేకపోయినా ప్రతి ఇంటికి ఒక డయాబెటీస్ ఉన్నాడు కదా ప్రపంచం మొత్తం మీద. కనీసం 4 కిలోలు వజ్జాయిన ఎవరికైనా ఉంటుంది ఉంది సార్. ఏ ఊళ్ళైనా పోనీ అండర్ వెయిట్ అని ఉన్నారుగా, అండర్ వెయిట్ ఉన్నారు ఇది ఉన్నారు కదా. న్యూట్రిషన్ అవసరం ప్రతి ఉంది కదా. ప్రతి మనిషికి నా డైట్ అవసరం. ఇంత ఉన్నప్పుడు నేను దాన్ని అలా బలంగా నా స్థాయిలో తీసుకెళ్ళా. ఇప్పుడు నాకు అనేక మంది సహకరిస్తున్నారు. ప్రపంచ స్థాయికి చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళిపోతున్నాం. మీరంతా కూడా తలా చేసి చేస్తారు. ఇదంతా కూడా ఇదంతా ఒక ఉద్యమంలాగా చేయాలి. అదే దీనికి సంబంధించి ఏ సమాధానం చెప్పడం కానీ ఎప్పుడు నా ఫోన్ నెంబర్లు వేసి మరి నేను రెడీగా ఉంటాను. మీకు తెలుసు కదా. అందుకే చాటు మృగ కుక్కలు కూడా ఉన్నాయి కూడా ఒకళ్ళిద్దరు కూడా చేయలేకపోతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను ఓపెన్గా అమ్మా. ఇప్పుడు ఎవరైనా ఫోన్ నెంబర్ పెట్టకపోతే వాడిని అడగలేవు. నా ఫోన్ నెంబర్ పెడతా, రామకృష్ణ అందుబాటులో ఉంటాను, నన్ను వచ్చి మాట్లాడచ్చు. ప్లస్ ఎవడైనా నా సీక్రెట్ ఉంటే నువ్వు నన్ను విమర్శించవచ్చు. నా సబ్జెక్ట్ అంతా చెబుతున్నా కదా. నిజంగా నువ్వు చేతనైతే ఇప్పుడు ఎవడో చాటును విమర్శించేవాడు నా సిద్ధాంతం విమర్శించి తెలిస్తే నా తీసుకున్న వీడియో చేసేసి ఇదిగో ఈ కౌంటర్ వీడియో ఇలా చేస్తే ఎలా, ఇలా చేయటం వల్ల ఈ వాల్నట్లు తింటాం వల్ల ఇది పోతుంది కదా అని చెప్పాలి ఎవడన్నా. ఒక్క వీడియో కూడా చూపించగలరు లేదు సార్. ఎతుకు. అట్లానే ఆడెవడో కొన్ని ఛానళ్ళు ఎజెండాగా బిస్కెట్లు, కుక్కలు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి ఆ కుక్క బిస్కెట్ల కోసం ఎగబడ్డ కొన్ని ఛానళ్ళు, కొన్ని మీడియా హౌసెస్ కిడ్నీలు పోతాం ప్రచారం చేసిన అంటే ఇవాళకి కొంతమంది దాంతో సక్సెస్ఫుల్గా బెదరగలిగారు. నేనేం చెప్తాను, ఎడంకాలు చెప్పు తీసుకొట్టనని చెప్తాను. మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తాను. నా మూలన కిడ్నీ 100 రెట్లు బలపడుతుంది. డయాలసిస్ తగ్గించగలిగాడు నేనే. ఎడంకాలు చెప్పు తీసుకొట్టనని చెప్తాను. కిడ్నీ పోయిందంటే 100 రెట్లు బలపడుతుంది. ఇవాటి వరకు ఒక్కడిని చూపించగలిగారు. ఐఎంఏ టీవీ నెలలో నాతో తలపడింది. వాళ్ళు వచ్చారు కుళ్ళేడుపుతో. చేతపడకంటే నీచమైన వాళ్ళన్నా, చేతపడి నీచ వాళ్ళని రుజువు చేసి వెళ్ళిపోయారు. ఏముంది ఏది నేను మందులు పారాయమంటున్నా, నువ్వు వ్యవస్థ అంతా మందులు ఉందమంటుంది కదా. అంటే మీరు సైన్స్గా పెద్ద తోపు సైన్స్గా నోబెల్ బహుమతి సైన్స్గా నేను మందులు పారాయమంటున్నది నమ్మే కేసు పెట్టండి. మొత్తం అందరూ వెళ్తారు జైలుకి. నిజానికి నేనుండే ఒక్కడుండే పక్కన ఇంతమంది మీడియాలు లక్షల కోట్ల ప్రధానమంత్రి చేత కెమెరా డ్యాన్స్ చేయగల కెపాసిటీలో ఉన్నాడు ఈ ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ చేయగల కెపాసిటీలో మెడికల్ మాఫియాలు తలుచుకుంటే నా మీద ఫాల్స్ క్రియేట్ చేసి చేయటం వాళ్ళ పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు ఎంత చేసినా నిజాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు. నన్ను ఎంత తొక్కుదామని చూసినా నా వెనక నిజం ఉంటా వచ్చింది. అందుకే నా వీడియోలో చిన్న ముక్క కూడా కౌంటర్ చేయలేరు. అది అది మహా అయితే ఈ కుక్కల మహా అయితే మరుగుతాయి అంటే కొన్ని వచ్చినాయి. నేనేదో లావు అయినట్టు, నేనేదో పెద్ద ఏదో నేను ఉపకాయంతో లాగబడి ఉన్నానా, అప్పుడు లాగా ఎలా కుదురుతుంది? అప్పుడు కృష్ణానదిలో నేను ఈ చివరి చివరికి ఈత కొట్టి గుంటూరు దాకా సైకిల్ వేసుకెళ్ళి వెళ్ళి చేసి ఉండేదాకా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్లో 18 గంటలు పనిచేసినప్పుడు నేను 30 కిలోలు తగ్గి 10 కిలోల గెయిన్లో ఉన్నా. ఇప్పుడు 7.5 సంవత్సరాల క్రితం నా డైట్ చేసి 30 కిలోలు తగ్గి ఇప్పుడు నేను జస్ట్ నేను 9.5 నుంచి 10 కిలోల మధ్యలోనే గెయిన్లో ఉన్నా. అంటే ఎంత అద్భుతమైన డైట్ నాది. అర్థమైందా? ఫ్రేమ్స్ ఉంటాయి పెద్దగా. నాగేశ్వరరావు ఫ్రేమ్లో ఎస్వి రంగారావు ఉన్నాడు. అర్థమైందా? కృష్ణరాజు ఫ్రేమ్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రభాస్ నేను జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ ఉంటారా? లేదు. వీళ్ళ పర్సనాలిటీ వేరుగా ఉంటాయి. మా పోటీ వాళ్ళకి గూళ్ళు వెడల్పు ఉండే
బిగ్ ఫ్రేమ్స్ మాయి, సత్యనారాయణ మేమంతా, నాగేశ్వరరావు వీళ్ళంతా, నాగేశ్వరరావు వీళ్ళంతా చిన్న ఫ్రేమ్స్. వీళ్ళని వాళ్ళలాగా ఉండాలి. నాగేశ్వరరావు గారు అలా ఉన్న బాగోరు, రామారావు గారు వీళ్ళంతా ఇలా ఉన్న బాగోరు మా ఫ్రేమ్స్ అని. అంటే వీళ్ళు అడిగే హాస్యాస్పదం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లావయ్యాను అనుకో, మాట వరుసకి నా వైద్యం పనిచేయదా, ఈ లాజిక్ కరెక్ట్ అనుకుందాం. ఎవడో పకోడీ హేతువాది కూడా ఏమంటారంటే, కొన్ని కుక్కలు ఉన్నాయి చాటున మురిగి డైరెక్ట్ పేరు పెట్టారు, నేను లావయ్యాను కూడా చెప్పకూడదు అంటారు. ఎస్ ఒప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సన్నగా 10 కిలోలు 10 రోజులు 10 కిలోలు తగ్గుతా, అప్పుడు నాకు కాళ్ళు వచ్చుకుంటా 2. అలా ఇదే రూల్ తీసుకుందాం. ఈ డాక్టర్లందరికీ ఒకసారి షుగర్ టెస్ట్ చేద్దాం. షుగర్ ఉన్న డాక్టర్ ఎవడు వైద్యం చేయకూడదు, షుగర్ బీపీ ఉన్నాడు ఎవడు వైద్యం చేయకూడదు, పొట్ట ఉన్నాడు ఎవడు వైద్యం చేయకూడదు, మనకు ఒక డాక్టర్ మిగులుతాడు అంతే. అర్థమైందా? ఇప్పుడు ఒక కంటి డాక్టర్ నువ్వు వెళ్ళావు, ఆయన కళ్ళజోడు పెట్టుకుని తిరిగి వచ్చేస్తావా? హీఈస్ ఏ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? పండి డాక్టర్ పళ్ళు పడతాయి, గుండె డాక్టర్ కార్డియాలజీ గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీ డాక్టర్కి డయాలసిస్కి వెళ్తాడు. ఇది వాళ్ళు కూడా మనిషే కదా, ఇట్స్ జస్ట్ ఎ ప్రొఫెషన్ అంతే. ఇది అంటే ఇలాంటి పరికమాల సన్నాసులు, ఆడేవాడు ఈడు పోయాడు, ఆడు పోయాడు, ఈడు ఐడి చేసిపోయాడు. ఎందుకురా ఓపెన్గా రండి, నీకు నిజం అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకో, నువ్వు ఓపెన్గా బయట పెట్టాలి కదా. ఎందుకు 0.5 లాగా ఇంకోటి లాగా నువ్వు వెళ్ళి అందుకని ఈస్ట్రోజన్ గాడు అంటాను ఒకటి ఉంటాడు కూర్చుని. ఇలాంటి సన్నాసులందరూ చాటుని ఎందుకు, ఇదిగో పలానా తారక రత్న ఇది వీరమాచిని ఎడిట్ చేశాడు, నువ్వు రుజువు చేయగలరా? అరే కుక్క నువ్వు రుజువు చేయగలవా? నీకు 2 కోట్లు చెల్లిపోతాను రా, నా డేట్ ఒక్కరోజు చేసాడు, నువ్వు రుజువు చేస్తావా? మరి రుజువు చేయలేప్పుడు ఎందుకురా కుక్క నువ్వు హేతువాది ముసుకేసుకుని, తారక రత్న ఆ డైట్ చేసి చచ్చిపోయాడు, క్యూటో డైట్ చేసి క్యూటో మోడి ఎందుకురా కుక్కల్లో వాగుతున్నావు? అరే నీ 0.5 కూడా అనేది అందుకరే నిన్ను 0.5 కూడా అన్న వాళ్ళు కూడా పొరుగు పోద్ది, అదొక జెండర్, వాళ్ళు అనకూడదు. నేను అనేది వేరే ఉద్దేశంతో ఈస్ట్రోజన్ గడు అంటున్నాను. అంటే వీళ్ళంతా ఇదే చాటును వేసేవాళ్ళని ఛాలెంజ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏ ఛానల్ కూర్చోబెడితే ఆ యాంకర్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కుక్కలు నా ముందు కూర్చోబెడితే 1 to 1 డిబేట్, సైన్స్ డిబేట్ లాగా డాక్టర్ టీంని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అసలు కూర్చోబెట్టిన ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా సరే చాటును మురిగే ఏ కుక్క అయినా సరే ఇదే సవాల్. టెస్ట్ మోల్ చూస్తాను దేనికైనా రెడీ. అసలు నా టెస్ట్ మోల్ ఫేక్ కనుక రిజ్యూ చేయండి. మొన్న ఒక డాక్టర్ గ్రూప్లో ఒక వెయిట్ లాస్ అవుతుంది, ఎంతో 30 కిలోల దగ్గర పెట్టా, ఆయన రోజు వచ్చాయి కదా, ఇది తప్పు ఫేక్ అంటాడు ఒక ఆయన డాక్టర్ వచ్చి, విదేశంలో డాక్టర్ ఫేక్ అంటున్నాడు ఆయన. అంటే ఎంత అది నా సక్సెస్ అంటే, ఒక మనిషిని ఆ రోజు నేను ఫోన్ నెంబర్తో సహా డాక్టర్ పెట్టా, మొత్తం A to Z ఆ పాత ఫోటోలు అవన్నీ పెట్టా, డాక్టర్ గ్రూప్లు పెట్టా, కిక్కురు మళ్ళా. అలాంటి అదే ఉంది 30 కిలోల దగ్గర 150 కిలోల దగ్గర ఇంటర్వ్యూలు ఫోటోలు మొత్తం ఒక 1000 డంప్ కొట్టాం. అంటే ఏంటి నా సక్సెస్ ఎక్కడైంది తెలుసా? ఆ రిజల్ట్ని అతను నమ్మలేకపోయాడు. ఆ డాక్టర్ 30 కిలోలు ఒక మనిషి 2 నెలలు దొక్కుతాడు, నమ్మలేకపోయాడు. 30 కిలోలు 1 నెలలో దొక్కుతారు, అద్భుతమైన. అంటే సీ ఫోటో ఆ ఫోటో వేరు మార్పింగ్ అంటాడు. అంటే జనరల్ గా మామూలుగా వెయిట్ తగ్గే వాళ్ళకు అంత తొందరగా వెయిట్ తగ్గారు అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని జనరల్ గా బయట. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నీకు ఒక వెయిట్ లాస్ కన్సల్టేషన్ ఉందమ్మా, డబ్బులు దప్పడం కూడా పెట్టాను బాగా ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి, నా పెళ్ళి ఉందా వచ్చే నెలలో, నేను 40 కిలోలు మా అబ్బాయిని అట్టని తగ్గించాలమ్మా, ఆడు 30 కిలోలు లావు ఉన్నాడు, 150 కిలోలు అయ్యాడు, పెళ్ళిలో బాగోదు 30 కిలోలు తగ్గించాలంట. నువ్వు నిజానికి కిలో మించి తగ్గించేవాళ్ళు, నీ 2 కిలోల మించి నీ వల్ల కాదు, ఆడు ఉపాసాలు మార్చిన నువ్వు తగ్గించలేని చవటపై. కానీ నువ్వేమంటావు, చవట అని చెప్పు, అబ్బెబ్బే నెలకు 2 మించి తగ్గించకూడదండి, నేను తగ్గించలేక కాదు, తగ్గిస్తే ప్రమాదం కాబట్టి తగ్గించలేదు అంటావు. అర్థమైందా? ఇట్లాంటి చవటలు తీసుకొచ్చింది. సరే అలోపతిలో ఈ చెత్త వాగుడు వాగే వాళ్ళందరూ నేను ఒక సూట్ కోసం అడుగుతాను, మీ దగ్గర బేరాటిక్ సర్జరీ ఉందిగా, బేరాటిక్ సర్జరీ కూడా నెలకు 30 కిలోలు తగ్గుతున్నారుగా, మరి అక్కడ ఏమైందిరా సన్నాసులు ఇదంతా ఇట్లా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, మరి మీ దగ్గర ఏమైందిరా ఇది అంటే? మీ దాంట్లో 30-40 కిలోలు తగ్గచ్చా? మీరు పేగులు కోసేసి పొట్లకి ఇదేసేసి మీకు తగ్గచ్చు. సహజంగా వీరమాచి రామకృష్ణ సహసిద్ధంగా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని తీసుకుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టి ఈ శరీరంలో ఇన్సులిన్ లేకుండా చేసి నీ శరీరం నీ డిఫ్యూజన్ తీసుకుని ఒక వాతావరణం కల్పించి నీ బేసల్ మెటబాలిక్ రేట్ నిలబెట్టే ఒక పకడ్బందీ ఈ ప్రపంచపు ఒకే ఒక్క 1000% సైన్స్. సైన్స్ చరిత్ర ఎప్పుడు విజేత చెప్పాలి, పరాజితుడు కాదు. విజేత చెప్పింది సైన్స్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసే ఏ సన్నాసికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు అప్పచెప్తున్న పర్సన్ నాకు అప్పచెప్పు, నేను అప్పచెప్పుడు నేను 100 టైలు నువ్వు చేసి వస్తాను, బేసల్ మెటబాలిక్ రేట్ ఇంత డ్రాప్ అవ్వకుండా చూస్తాను నేను. నీకు నాకు ఛాలెంజ్ దేనికైనా సరే, అర్థమైందా? నువ్వు బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి బేరాట్రిక్ లాంటి అసంబద్ధమైన అశాస్త్రీయమైన చెత్తది తీసుకొచ్చి దాని సైన్స్ కానీ చాలా మంది చేసావే. దాసనారాయణరావు హత్య ఎలా జరిగింది చెప్పు? దాసనారాయణరావు హత్య ఎవరు చేశారు? బేరాట్రిక్ వాళ్ళు కదా. చక్రి హత్య ఎలా జరిగింది? ఆర్తి అగర్వాల్ ఎవరు చంపేశారు? 1000 మంది, వీళ్ళు తెలిసిన వాళ్ళు 1000 మందిని చంపేసిన హంతకులు వాళ్ళు.
ఒక పేగును కట్ చేయటం ఏంటి? నాన్ సెన్స్. ఓకే. నీ మేత పట్టుని ఉమ్. ఆహారం వెళ్ళే సంచి పెద్దది అవుతుంది, అవును. ఆ సంచి నిండా పోతే నీకు లేదు. వీళ్ళు లోపల పంపించి ఇప్పుడు ఇంత ఉందనుకోమ్మా, ఆ, ఓ 10% నుంచి మిగతా సంచి తీసేస్తారు. ఓకే. జోకుడు అయినా కుక్క తిండి నిజంగా కుక్కలాగా తినాలి. నిజంగా వీధి కుక్క ఎలా తింటుందో అలా తినాలి ఉమ్. జీవితాన్ని. అలా తింటా నువ్వు తినే అన్నం కావచ్చు, ఆ ముష్టి ముద్దే కావచ్చు, ఇంత ముద్ద, ఉమ్. ఒక్క బిర్యానీ ఎంత మెతుకు, కుక్క బతుకంటానే ఆ కుక్క బతుకు చేస్తావు ఎంతకాలం? ఉమ్. మళ్ళా నువ్వు ఇంత దాటి ఇంత తిన్నావా సంచి పెద్ద అవుతుంది. అవును. ఓ సంవత్సరం నీ సంచి నీకు మామూలుగానే వస్తుంది, ఓ పక్కన కుట్లేసిన సంచి. ఉమ్. ఏం పీకినట్టు? నువ్వు ఏం పీకే అశాస్త్రమైన చేసి ఆ బెల్లులు బట్టి ఎంతమందిని చంపేశారు వీళ్ళు. హత్యలకు లైసెన్స్ కాదు వేరే కంటే. అవును. ప్లస్ ఇంకో నీచం చేస్తున్నారు. ఉమ్. ఇంకో నీచులు చేసేది ఏంటంటే, ఈ నీచులు ఎంత తెగపడ్డారంటే కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ఉమ్. మెడికేషన్ పేరుతో, ఒళ్ళు తగ్గే అంట. ప్రజలకు నేను హెచ్చరిస్తున్నా, వాటి గురించి డీటెయిల్డ్ వీడియో, గోపల పగిలే వీడియో చేస్తాను, సైన్స్ వీడియో తర్వాత వస్తుంది. ప్రజలు ఒళ్ళు తగ్గించడానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెప్పే మోసగాళ్ళ మాయగాళ్ళ వల్ల పడమాకండి. అవన్నీ దొంగల దోపిడీ ముఠ. వాటిని కనుక వేసుకుంటే మీ మజిల్ మొత్తం పోతుంది, మీ బేసల మెటబాలిటీ మొత్తం పడిపోతున్నాయి, మీ కండగరిపోయి క్యాన్సర్లో కీమోథెరపీలు పెట్టుకున్నాడికి మీకు తేడా లేని సిచ్యువేషన్ అవుతుంది. ఈ మోసగాళ్ళు సైన్స్ ముసుకేసుకుని అందంగా చెప్పే ఏ మాట నమ్మాకండి, వీళ్ళు పెద్ద మాయగాళ్ళు. వెయిట్ లాస్ కోసం ఎవడైనా కానీ ట్యాబ్లెట్లు మింగారా సచ్చారే మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి మొత్తం మీరు దారుణంగా చచ్చిపోతారు. సైన్స్ ప్రతి చెత్తకి ఒక సైన్స్ చూపిస్తుంది. ఓకే. ప్రపంచంలో ఒక్కడ కూడా డయాబెటీసో బీపీనో థైరాయిడో తగ్గించలేని సన్నాసి శాస్త్రం మొత్తం లక్షల పేపర్లు పబ్లిష్ చేసింది వాటి మీద. ఒక్కటి కూడా తగ్గించడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాయలో పడద్దు. వెయిట్ లాస్ చేయటం నీకు ఇచ్చే వాటి వలన మజిల్ కూడా కరిగిపోయి వెళ్ళిపోతానే ఉంటుంది. నువ్వు ఇప్పుడు 10 కిలోలు టార్గెట్ పెట్టుకుంటావు, ఇక నీ వల్ల కాదు, 10 నుంచి 20కి వెళ్ళిపోద్ది. ఓకే. నీవు ఆపావో సచ్చవే. పులి మీద నువ్వు కూర్చుంటావు, స్వారీ బాగా పరిగెత్తుంది, పులి నుంచి దిగావు, పులిని తినేస్తుంది. పులి మీద ఎంతసేపు కూర్చుంటావు, నీ మజిల్ కూడా మొత్తం ఎరిగిపోతుంది. అలాంటి చెత్త పనులు చేయమాకండి. డయాబెటీస్ ఒబేసిటీ తగ్గడానికి మందులు ఇస్తా అన్న మోసగాళ్ళు, నరహంతకుల కంటే నీచమైన వాళ్ళు, వీళ్ళని బారిన అప్రమత్తంగా ఉండండి. ప్రజలు ఇచ్చిన 500 100 తగ్గుతారా, 150 తగ్గుతారా, తగ్గించి చూపిస్తా శాస్త్రీయంగా. నీ ఇంట్లో నువ్వు చేసుకునే నీ డైట్తో, నీ భార్య పెట్టే నీ తల్లి పెట్టే డైట్తో, లేదా నువ్వు చేసుకునే డైట్తో. ఏంటి సార్ అసలైన డైట్ అంటే ఏంటి? శాస్త్రీయమైన డైట్, మెటబాలిజం మార్చే డైట్. నేను ఎప్పుడు చెప్తాను ఒకటి, నీ బాత్రూమ్ రిపేర్కి వచ్చింది 20 ఏళ్ళ నుంచి ఉంది, ఇప్పుడు మొత్తం రెనోవేట్ చేస్తున్నావు. రెనోవేట్ చేసే టైంలో వర్కర్లు పని చేస్తున్నారు, నువ్వు టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే ఆ బాత్రూమ్ వర్కర్లు పనిచేసే బాత్రూమ్ వాడగలవా? లేదు. అలాంటి టాయిలెట్స్ ఆపుకోగలవా? లేదు. ఆడ 4 రోజులు పడుతుంది రిపేరు, ఏం చేస్తావు మరి? ఆల్టర్నేటివ్ బాత్రూమ్ చూసుకుంటావు కదా, ఆల్టర్నేటివ్ బాత్రూమ్కి వెళ్తావు. ఒకవేళ నీకు సిగ్గు లేకుండా ఆడు వర్క్ చేస్తున్నారు, నువ్వు అక్కడ టాయిలెట్స్ ఉపయోగిస్తే ఆ బాత్రూమ్ రిపేర్ అవుతుందా? అవ్వదు కదా. అర్థమైందా? దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి? ఒక బాత్రూమ్ రిపేర్ చేసేటప్పుడు ఆ బాత్రూమ్ని కనుక దాన్ని ఉద్దేశించిన పర్పస్కి వాడితే, నిజానికి దాన్ని ఉద్దేశించిన పర్పస్ వాడితే ఆ బాత్రూమ్ ఎప్పటికీ రిపేర్ అవ్వదు కదా. అట్లానే నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం ఉండడానికి దరిద్రాలని వచ్చినాయి. నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన దరిద్రాలని, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ వీటిని కానీ నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం ఇచ్చి నువ్వు దాన్ని రిపేర్ చేయలేవు. మెటబాలిజం మార్చాలి, నేను మారుస్తున్నా. అర్థమైందా? నువ్వు ఆ బాత్రూమ్ రిపేర్ వరకు బయట బాత్రూమ్ ఎలా వాడుకుంటావో, నేను కూడా నా గ్లూకోజ్ మెటబాలిజం తాలూకు మెటబాలిజం రిపేర్ వచ్చినప్పుడు, నేను ఈ మెటబాలిజం రిపేర్ చేస్తున్నప్పుడు నేను గ్లూకోజ్ ఇవ్వకూడదు. ఇలా ఇస్తారు కాబట్టే ప్రపంచం మొత్తం అల్లోపతినా, ఆయుర్వేదిక, హోమియోనా, ఇంకా ఏ పతి అయినా అట్టర్ ప్రాపడం కారణం అది. నేను అది మెటబాలిజం మారుస్తా. రోడ్డు మీద నువ్వు వెళ్తా అంటే బురద నీళ్ళు నీ మీద పడినాయి, ఇప్పుడు నేను బకెట్లోంచి ఆ బకెట్లోకి అదే బురద నీళ్ళని తోడి స్నానం చేయమనిస్తా. నీ మీద పడిన బురద నీళ్ళని అదే బురద నీళ్ళతో స్నానం చేసి నువ్వు వదులుచుకుంటావా? వేరే నీళ్ళు వాడతావు కదా. అదే నేను చెప్తున్నా. అట్లానే ఇది కూడా అంతే, మెటబాలిజం మారుస్తాను కాబట్టే నాకు ఈ ఫలితాలు వస్తాయి. వీళ్ళెవరూ మెటబాలిజం మార్చారు కాబట్టే వాళ్ళకి ఆ ఫలితాలు రావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో దేవరహస్యం లేదు, బ్రహ్మరహస్యం లేదు. సింపుల్. నా లాజిక్స్ అన్ని సింపుల్. రెండోది, ముక్క డాక్టర్లు, ముక్క వైద్యం. ఒక పెద్ద ఆర్థోపెడిషన్ ఉన్నాడు, నాకు మాత్రమే తగ్గడానికి ప్రపంచంలో మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం కూడా చెప్తున్నాను. అది ఏ విభాగమైనా. ఇప్పుడు నేనున్నాను, నేను డైట్ చెప్తాను. ఓ పెద్ద ఆర్థోపెడిషన్, నీ తెలిసిన పేరు గుర్తు తెచ్చుకో, చాలా ఫేమస్, వరల్డ్ రికార్డు, బోల్డ్ పుస్తకాలు రాశాడు. ఏంటి ఉపయోగం? మోకాలు తప్పితే పక్కకి పైకి కూడా చూడు, నడుము కూడా చూడు. పొట్టలో ఉందంటే వాళ్ళ ఆవిడ కూడా ఇల్లమ్మ గైనకాలజిస్ట్ దగ్గర పో అంటాడు, కార్డియాలజీ అంటే కార్డియాలజీ తీసుకుపో అంటాడు. నువ్వు పెద్ద డాక్టర్, ఎవడికి ఉపయోగం?
మోకాలకే ఉపయోగం. ఉపయోగం. పెద్ద కార్డియాలజిస్ట్ నువ్వు, నీకంటే తోపులేడు ఎక్కడ, కానీ నీకు చిన్న పంటి నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గర పోతావు. అంతే. మరి వైద్యం నువ్వు చేయలేవు. ఒక గ్యాస్ట్రాంటాలజిస్ట్ గ్యాస్ గురించి చెప్తాడు, మిగతా తెలియదు. ఎవరికాడు మొక్కే. ఒక పేషెంట్ నా దగ్గరికి మొన్న వచ్చారు. ఆ పేషెంట్కి సీరియస్ కండిషనే, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్. మన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఇది ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నువ్వు సస్తావు అన్నాడు కార్డియాలజిస్ట్. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే నెఫ్రాలజిస్ట్ అన్నాడు, ఈ కార్డియాలజిస్ట్ ట్యాబ్లెట్ నువ్వు వేసుకుంటే ఇప్పుడు నీ క్రియాటిన్ 1 ఉంది కదా, 10కి వెళ్తుంది, సస్తా ఉంటాడు కిడ్నీలు పగిలి. చివరికి నార్మల్గా మొగుడు పెళ్ళం ఇద్దరు గొడవలు అయితే చివరికి పెళ్ళమే గెలుస్తుంది ఆ లాకర్కి. అట్లానే ఈ డాక్టర్ల మధ్య ఎవడు గొడవైనా కార్డియాలజిస్ట్ గెలుస్తాడు. సో అతను కార్డియాలజిస్ట్కి లొంగాడు. కార్డియాలజిస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, క్రియాటిన్ 11కి వెళ్ళింది షార్ట్ పీరియడ్లో. సరే క్రియాటిన్ రాగా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పానా వేద్దని అన్నాడు. సరైన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇవ్వటం వలన పెరిగిందండి అని. కార్డియాలజిస్ట్ ఏమన్నాడు తెలుసా, నేను ఇవ్వబట్టి ఇప్పటిదాకా వచ్చావు, నెఫ్రాలజిస్ట్ దగ్గర ఎల్లులోపై సచ్చివాడు అన్నాడు కార్డియాలజిస్ట్. నా మాటని అంటాడు. ఇప్పుడు నెఫ్రాలజిస్ట్ మాట అంటానికి నెఫ్రాలజిస్ట్ విభాగం వేరు, కార్డియాలజిస్ట్ విభాగం వేరు. మనకు వచ్చే కర్మ శరీరం అంతా మందగా, కిడ్నీ మందే, గుండె మందగా. మరి మన పరిస్థితి ఏంటి? ఇద్దరు లెజెండరీ డాక్టర్స్ నువ్వు ఇజ్జేయి అంటాడు, అదే అంటాడు. పరమానంద శిష్యుల కాలు, ఇది నీ కాలు, అది నా కాలు. నీ కాలు నువ్వు పిసికి మెత్తగా సరిపరలు చేస్తే పర్లా, ఎదురాడి కాలను అటాక్ చేస్తున్నావు కదా, నువ్వు ఆడి కాలు కొడతావు, వాడి నీ కాలు కొడతాడు, పోయేది పరమానందయ్యగా. అర్థమైందా? వ్యవస్థ అక్కడ తప్పుతుంది. రామకృష్ణ అనేవాడు ఎందుకు నీ సక్సెస్ అయ్యాడు చెప్పనా? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి జస్ట్ షుగర్ అని వస్తావు, నువ్వే వస్తున్నావు రేపు. వచ్చినప్పుడు నేను నిన్ను షుగర్ అనగానే మామూలుగా ఒక ఎండ్రోక్రాలజిస్ట్ డయాబెటీస్ చేసే పని ఏంటంటే తిన్నాకంతా తినకముందంతా ఒకటి చూస్తాడు, హెచ్బిఎన్సీ తీసుకొస్తాడు, రాగానే ఒక గుట్ట రాస్తాడు. సరే ఇది వాళ్ళ మోడల్. ఇప్పుడు నీకు ఫ్యాటీ లివర్ ఉంటే, బీపీ ఉంటే, థైరాయిడ్ ఉంటే వాడికి అనవసరం, మాకు అనవసరం. అర్థమైందా? ఇది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు హైదరాబాద్ నుంచి విజయవాడలో పని ఉంది, అలానే కోదాడలో పని ఉంది, సూర్యాపేటలో పని ఉంది అనుకో. నువ్వు ముందు విజయవాడలో పని చూసుకొచ్చేసి హైదరాబాద్కి, మళ్ళీ కోదాడ కోసం ఆ పని మళ్ళీ వెళ్ళొచ్చి, మళ్ళీ సూర్యాపేట పని మళ్ళీ వెళ్తావా? వెళ్ళేటప్పుడే 3 పనులు చేసుకెళ్తావా? అలానే నువ్వు నా దగ్గర డయాబెటీస్కి వచ్చినప్పటికీ నేను నీ చేత అన్ని రకాల టెస్టులు చేయించుకుంటాను. అన్నీ అంటే జనరల్ రైట్స్, జనరల్లోనే నీ థైరాయిడ్ చూసుకుంటాను, నీ బీటోలు చూసుకుంటాను, విటమిన్ డి చూసుకుంటాను, నీ ఐరన్ సరి చేసుకుంటాను, నీ ఎలక్ట్రోలైట్స్ చూసుకుంటాను, వైటమిన్స్ అండ్ మినరల్స్ చూసుకుంటాను. అట్లా నీకేమైనా స్కిన్ సంబంధించిన ఇష్యూలు ఉంటే, ఇమ్యూనిటీ ఇష్యూలు ఉన్నా చెక్ చేసుకుంటాను. నీ రిపోర్ట్స్ అని ఏది ఉందనేది నేను చూసుకుని హిస్టరీ అంతా తీసుకుంటాను, నీ టార్గెట్లు తెలుసుకుంటాను. నీ టార్గెట్తో పాటు ఉండాల్సిన ఒక 4 రోజులు ఎక్కువ బయటపడతాయి ఖచ్చితంగా. నువ్వు వచ్చింది నా దగ్గర షుగర్ కనే, కానీ నీ షుగర్తో పాటుగా నీకు థైరాయిడ్ అన్న విషయం నీకు తెలియదు. నేను చేసిన టెస్ట్ ఫస్ట్ టైం బయటపడింది, మంచిదేగా. అంతే కదా సార్. ఆ థైరాయిడ్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్, హషిమోటో థైరాయిడైటిస్, రెగ్యులర్ థైరాయిడ్ నీకు తెలియదు. ఒకవేళ నీకు ఏమన్నా అబ్నార్మల్ సీపెట్ పెడితే తేడా ఉండొచ్చు, లేదా నీకు కళ్ళు తిరుగుతుందా, లేదా వట్టిగా ఉందా, మైగ్రేన్ ఉందా, అన్నీ నేను చూసుకుంటా. అల్ట్రాసౌండ్లో ప్రతిదీ తెలుస్తుంది, లేదా ఇంకో అడ్వాన్స్ అయ్యించి దీన్ని బట్టి ఇంకో చేసుకుని. సో నేను నీకు ఏమన్నా టోటల్ టార్గెట్ తీసుకున్న తర్వాత నేను నీ శరీరం యాజ్ ఏ హోల్ రిపేర్ చేస్తాను. అంటే ఒకే డైట్ తో ఇవన్నీ నీకు ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ మన డైట్తో చిటికేసినట్టు పోతుంది. నీకు దాంతోపాటు తగ్గడానికి వీలుగా నేను దాంతోపాటు మిల్క్ తీసులు అనేది ఇస్తాను. అలాగే కిడ్నీ సంబంధించిన ఏ యూరిక్ యాసిడ్ లాంటి ఎక్కువ ఉంటే నీకు సొరకాయ జ్యూస్ ఇస్తాను. అలానే నీకు క్రియాటిన్ కనుక ఏమైనా హైయర్ సైడ్ ఉన్నా, యూరియా లాంటి ఎక్కువ ఉన్నా, నీకు పునర్నవ లాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, సి భక్తాలు అలా ఇస్తాను. నీ డి విటమిన్ చెక్ చేసుకుంటాను. ఆ హైయెస్ట్ డోస్కి వెళ్ళేట్టు నేను 100 దాటి వెళ్ళేట్టు చూసుకుంటా. 100లో 150 వచ్చేట్టు, అది కూడా 1 monthలో అయిపోతుంది నా దగ్గర. సో దానికోసం నేను ఎంతసేపు ఎండలో కూర్చోపెట్టాలి, నీకు ఇన్ని నీళ్ళు ఇవ్వాలి, నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నీకు ప్రోటీన్ ఎంత పెట్టాలి, నీకు లివర్లో ఎంజైమ్స్ ఎక్కువ ఉన్నాయి, నీకు ఫ్యాట్ ఇచ్చే పద్ధతి ఎలా, నీకు లివర్ అంతా బాగుంటే నీకు 10 grams చొప్పున 10 సార్లు ఇవ్వచ్చు. అలానే నీకు ఫ్యాటీ లివరు, నీ గాలిబడ తీసేసి ఉంటేను, గాలిబడ స్టోన్లు ఉండేవు, లేకపోతే నీకు ఇతరత్త లివర్ ఎంజైమ్స్ హైలో ఉంటే నీకు లివర్ని 5 grams చొప్పున టైమింగ్స్తో సహా ఇస్తా. వాటర్ తాగే పద్ధతి చెప్తా. అంటే నా ప్రతిదీ మారిపోతాయి. నీ కోసం సెట్ చేసిన నీకు స్టిక్కే ఒక ప్రోగ్రామ్ ఇస్తా. సో నువ్వు నా కోసం షుగర్ అనుకుని వచ్చావు, కానీ దీంతో పాటు నీ ఫ్యాటీ లివర్ తగ్గింది, నీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రాయి కరిగింది, అలానే నీకు యూట్రస్లో సిస్టులు ఉన్నాయి, ఫైబ్రాయిడ్లో నీకు గాలిబేడలో ఇష్యూస్ ప్రతిదీ పోతాయిగా. నీ ప్రోగ్రామ్ అయితే నేను అన్నీ చూసుకుంటా. అర్థమైందా? దీనివల్ల ఏం జరుగుతుంది, నన్ను ఒక సోషల్ సర్వీస్ వర్కర్గా, ఒక డైట్ గురువుగా నమ్మి నా సెంటర్కి వచ్చిన ఎవరికైనా అర్థమవుతుంది. రోజు నేను 100 పైన ఓపి చూస్తాను, చాలా కష్టం. 9 సీట్లో కూర్చుంటే నాకు 7-8 అవుతుంది, భోజనానికి టైం ఉన్నంత. నిజానికి మామూలు అంత అదొక అదృష్టం, అంతమంది చూడగలటం. మిగిలిన డాక్టర్ లేని అదృష్టం. మళ్ళీ చెబుతున్నారు కదా,
ఒక పెద్ద కీళ్ళు మార్చేవాడు కీళ్ళు తప్పితే జీవితంలో రెండోవాడు చూడ్డు, పెద్ద కార్డియాలజిస్టు గుండె తప్పితే రెండోది చూడ్డు. కానీ నా అదృష్టం నేను ప్రతి వాడిని చూస్తా. రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు, అన్ని రకాల క్యాన్సర్ వాళ్ళు 25 మంది ఉంటారు, డయాలసిస్ వాళ్ళు 10 మంది, ఆటోమిన్ డిసీజ్ వాళ్ళు, గ్యాంగ్రీన్ వాళ్ళు, అలానే థైరాయిడ్ వాళ్ళు, బీపీ వాళ్ళు, ఆటోమిన్ వాళ్ళు, A to Z, లావు తగ్గేవాళ్ళు, బరువు పెరిగేవాళ్ళు, మెడలో స్కెల్లోసిస్ వాళ్ళు, సిఓపిడి వాళ్ళు, రకరకాల డిసీజులన్నీ. ఎందుకని నన్ను నమ్మేస్తారు. నేను కూడా ఏం చేయను. నా సూత్రం ఏంటి, నేను బాడీ యాజ్ ఎ హోల్ ఒక సెల్ నుంచి రిపేర్ చేస్తాను. నేను ఒక సెల్ని రిపేర్ చేస్తా. వాళ్ళు ఒక ఆర్గాన్లో ఒక లక్షణాన్ని అణిచి తగ్గామన్న భ్రమలో ఉంటాను చూస్తారు. నేను అలా చేయను. మనిషి యొక్క బేసిక్ యూనిట్ సెల్. ఈ సెల్ ఆహారం తీసుకుంటుంది, మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారానికి నువ్వు సెల్కు నువ్వు ఏం ఫీడింగ్ ఇవ్వాలి, నువ్వు మంచిస్తే మంచిగా ఉంటుంది, చెడిస్తే చెడుగా ఉంటుంది. నేను మంచి ఆహారం నేను ఫీడింగ్ ఇస్తా, చెడుని తీసేస్తా సైమల్టేనియస్గా.